హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ రాజేష్ అలియాస్ చంద్రముఖి గారు. సో ట్రాన్స్జెండర్ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో వారి మాటల్లో తన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ప్రజెంట్ కెరియర్ తనది ఎలా ఉంది, అండ్ షీఈస్ నాట్ ఓన్లీ ఏ ట్రాన్స్జెండర్, షీ ఈజ్ ఏ సోషల్ ఫైటర్ యాజ్ వెల్. సో ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించి తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారందరినీ కూడా మంచి దారిలో వెళ్ళే ప్రయత్నం అయితే తను చాలా బాగా చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు పాలిటిక్స్లో కూడా తను రావాలని చెప్పి అనుకుంటున్నారు. మనందరికీ తెలుసు శ్రీదేవి డ్రామా కంపెనీలో తను డాన్స్ పర్ఫార్మెన్స్తో అందరికీ సుపరిచితం అయ్యారు. అండ్ షీఈస్ చంద్రముఖి గారు రోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ చంద్రముఖి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. కొంచెం హాట్ గా ఉన్నాం 2 days నుంచి. బట్ టుడే ఆఫ్టర్ షర్మిలా గారు కాస్త మేము కూల్ అయిపోయాము. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా, ఎందుకు అంత ఫైర్ అయిపోయారు? అంటే ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, పరస్పరంగా ఇద్దరు తిట్టుకునేటప్పుడు మీరిద్దరు తిట్టుకుంటే బాగుంటుంది. లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫు నుంచి శంకర్ నాయక్ గారు కావచ్చు, అండ్ అలాగే మన షర్మిల గారు కావచ్చు, వీళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారు, వాగ్వాదానికి దిగారు, వాళ్ళ రోడ్ షోస్ చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. సో శంకర్ నాయక్ గారు ఉండి ఆంధ్ర నుంచి వలస వచ్చిన కొజ్జోళ్లాగా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఆయన ఒక్కసారి అన్నారు, ఫ్లోలో వెళ్ళిపోయింది. ఆయన అన్నారు, ఆ వీడియో మా దగ్గరకు వచ్చింది. వీ వాంట్ టు రియాక్ట్ ఎనీవే. ఎందుకంటే అందరినీ, అంటే జనరల్ పాపులేషన్ ని కొజ్జాలోని తిట్టేటువంటి బ్యాడ్ వర్డ్ కాదు ఆ వర్డ్. ఇట్ హ్యావ్ ఎ గుడ్ డెఫినేషన్. దాన్ని తిట్టుకోవడానికి వాడుకోవాల్సిన అవసరం లేదు. సో రియాక్ట్ అవుదాంలే అని అనుకున్నాం. రాత్రి 2 గంటలకు మాకు ఆ న్యూస్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఐ వాజ్ నాట్ ఇన్ సిటీ, సో ఐ హ్యావ్ టు ట్రావెల్ అగైన్ హైదరాబాద్ అండ్ ఐ హ్యావ్ టు గివ్ ప్రెస్ మీట్, ఇట్ టేక్స్ టైం అనుకున్నాం. ఆ రాత్రి నిద్రపోయాం. పొద్దున్న లేచేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock షర్మిల గారు 14 times యూజ్ చేశారు కొజ్జా అన్న వర్డ్ ని. పని చేతకాని మీరు కొజ్జావాళ్ళు, మాట నిలబెట్టుకోలేని మీరు కొజ్జావాళ్ళు. అంటే మాట నిలబెట్టుకునే వాళ్ళందరూ ట్రాన్స్జెండర్సేనా? కొజ్జా అన్న వర్డ్ బూతు కాదు కదా. కొజ్జావాళ్ళు అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అనే ఇంగ్లీష్ పదం ఇప్పుడు వాడుతున్నాము. ఏన్షియంట్ ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఓన్లీ కొజ్జా అన్న వర్డ్, లేకపోతే హిజ్రా అన్న వర్డ్ మాత్రమే ఉంది. హిజ్రా వర్డ్ అనేది డక్కనియర్స్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో అప్పుడు ఆ వర్డ్ హిజ్రాని యూజ్ చేశారు. అంతకుముందు కొజ్జా అన్న వర్డే యూజ్ చేసేవాడు. కొజ్జా అంటే బూతు కాదు. అలాంటప్పుడు ఆయన అలా ఎందుకు సంబోధించాలి అని చెప్పి దాన్ని అంతే స్ట్రాంగ్ గా, ఆవిడ ఎంత స్ట్రాంగ్ గా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారిని కండెమ్ చేశారో అంతే స్ట్రాంగ్ గా మా కమ్యూనిటీ వాళ్ళు వరంగల్ నుంచి 33 జిల్లాల్లో 22 జిల్లాల్లో ఆవిడ పైన ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఆవిడ ఫ్లెక్సీలు తగలబెట్టడం జరిగింది. క్షమాపణ చెప్పాలి అని చెప్పి నిన్న అందరూ ర్యాలీలు చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇవాళ మార్నింగ్ తను బహిరంగంగా సారీ చెప్పారు. కానీ నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు అని కూడా ఆవిడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో తిట్టిన తర్వాత క్లారిటీ అందరూ ఇస్తారు. తిట్టకుండా ఉండడానికి మేము ఏం చేయాలి అంటే, ఏదైతే కొజ్జా అన్న వర్డ్ ఉందో దాన్ని కంప్లీట్ గా బైండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ఎలాగైతే వేరే కులస్తులను తిడితే ఒక చట్టం అనేది ఉంటుందో, వాళ్ళని ఈ చట్టం కింద మీరు ఈ దూషించడం వల్ల మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామంటున్నారో, ఆ వర్డ్ తో ఎవరైనా సరే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని దూషిస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షకి అర్హులు. అలాంటి ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా సోకాల్డ్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి శంకర్ నాయక్ గారు ఇంకా అపాలజీ అయితే చెప్పడం జరగలేదు. సో ఆయన కూడా చెప్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళని మేము ప్రశ్నించకపోతే ఇవాళ శంకర్ నాయక్ గారు అన్నారు, రేపు కేసీఆర్ గారు కూడా అంటారు. కేసీఆర్ గారు కూడా అనే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మన కేటీఆర్ గారు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో ఒకవేళ ఈ శంకర్ నాయక్ గారు గినక క్షమాపణ బహిరంగంగా చెప్పకపోతే ఖచ్చితంగా ట్విట్టర్ స్ట్రామ్ చేస్తాం ఈసారి మేము ఆయన మీద. ఎందుకంటే సోషల్ మీడియాను కూడా వాడుకోవాలి. ఆయన ఎప్పుడు పార్టీ ఆఫీస్ కంటే ఎక్కువ ట్విట్టర్ లోనే ఉంటారు కాబట్టి మేము ట్విట్టర్ ని ఆశ్రయించాలనుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా మీరు అనుకునేదే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్లీ మొత్తానికి అయితే కూల్గా ఉన్నారు ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఎలా ఉంది ఇప్పుడు మీ కెరియర్ కానీ? అసలు కెరియర్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఒక రకం కెరియర్ ఉంటుంది, సిల్వర్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకి ఒక రకం కెరియర్ ఉంటుంది. ఫ్యామిలీని అందరినీ వదిలేసి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా ఒక జాబ్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి కెరియర్ మీద ఆశలు ఉంటాయి, కానీ అవి తీర్చుకునే అంత స్థోమత ఉండకపోవచ్చు. బట్ బై గాడ్ గ్రేస్ నేను ఫైనాన్షియల్ గా ఐఎమ్ నాట్ గుడ్. లైక్ ఓకే, మనం వస్తున్న డబ్బులతో బ్రతుకుతున్నాం, బట్ భగవంతుడు ఎనలేనంత ఖ్యాతినిచ్చి పెట్టాడు నాకు. ఎందుకు అంటే చూడండి, చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, కొంచెం వేలల్లో ఉన్నారు. వేలల్లో తెలుగు రాష్ట్రాల్లో నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ మై వర్క్.
నేను సినిమాలు చేస్తున్నానన్నా, సీరియల్ చేస్తున్నానన్నా, సింగర్ గా ఉన్నాను అన్నా, బికాస్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ జనరల్ పాపులేషన్ మచ్. మా పాపులేషన్ తో పోల్చుకుంటే జనరల్ పాపులేషన్ లో నాకు మంచి ఇది ఉంది, అరే చంద్రముఖి అక్క అని పిలుస్తారు. సో నేను ఒకటే అనుకుంటున్నాను, కెరియర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఉన్న రోజులు మా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం నేను పని చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా తర్వాత వచ్చే జనరేషన్ ట్రాన్స్ కమ్యూనిటీ మంచి చదువు, మంచి ఫ్యామిలీ సపోర్టు, మంచి ఉద్యోగం చేస్తూ బ్రతకాలంటే మేము గ్రౌండ్ లెవెల్లో ఈ వర్క్ చేయాలి. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ అస్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు. వాంట్ టు బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ. ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను. వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ కమ్స్. పాలిటిక్స్ లో చాలా మంది అండి, అంటే కాయిన్ కి 2 sides ఉన్నట్టు చాలా పార్టీస్, ద బెస్ట్ పార్టీస్ కూడా అడుగుతున్నారు, చంద్రముఖి గారు మీరు మా పార్టీ నుంచి చేయండి అంటే. ఇక్కడ పార్టీస్ రావడమే ఒక ఎజెండాతో వస్తున్నారు. అంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అని కాదు, ఎదుటి పార్టీని కించపరచడం కోసం మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారు. సో అట్లాంటి పార్టీస్ కాకుండా రియల్ గా వాళ్ళ మేనిఫెస్టోలో ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుందో, ఆ మేనిఫెస్టో ఎవరిదైతే ఉంటుందో, ఏ పార్టీ నుంచి ఉంటుందో ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో చాలా మేనిఫెస్టోస్ మేము చూసాము. అండ్ యాజ్ తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి తరఫు నుంచి చాలా పార్టీస్ కి మేము విజిట్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ మేనిఫెస్టోలో ఇవి పెట్టుకోండి అని చెప్పాము. ఇవ్వగానే ఇమీడియట్ గా రియాక్ట్ అయి పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టో చాలా క్లియర్ గా ట్రాన్స్జెండర్స్ కి, ఎల్జిబిటీస్ కి సంబంధించి మంచి అంశాలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ అండ్ బిఎస్పి కూడా తీసుకున్నారు. ఇంకా మిగతా ఏ పార్టీలు కూడా మాకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో ఏమీ రాయలేదు. అంటే దే ఆర్ నాట్ కౌంటింగ్ అస్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. ఐ ఫీల్ మేము ఓటేస్తున్నాము, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఓటు హక్కు శాఖ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచి మీరందరూ ఓటర్ ఐడి కార్డ్స్ చేయించుకోండి అని చెప్పారు. రీసెంట్ గా ఎలక్షన్ బోర్డు వాళ్ళు పిలిచారు, మాట్లాడాము, మాకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాము. అంటే ఓట్లకి పనికొచ్చే మేము పని చేయడానికి ఎందుకు పనికిరాము? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. దగ్గర 1,00,000 మంది ఉంటాం మన తెలంగాణలో ట్రాన్స్ కమ్యూనిటీ. 2 కోట్ల బడ్జెట్ ఏం చేసుకోవాలి? అదొక క్వశ్చన్ మార్క్. సో ప్రతిదీ బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది. మొన్న బడ్జెట్ సెషన్స్ లో సింగిల్ 1 రూపీ కూడా ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ కి సంబంధించి యూజ్ చేయలేదు. మైనారిటీస్ అంటున్నారు, బట్ వీఆర్ అ డిఫరెంట్ మైనారిటీ కదా. మైనారిటీస్ లో ఇంకొక వర్గం మేము చెందిన వాళ్ళం కాబట్టి ఓవరాల్ ఇట్స్ డిపెండ్ అపాన్ బడ్జెట్ అండ్ పొలిటీషియన్స్ మైండ్. కాబట్టి ఐ వాంట్ టు చేంజ్ కంప్లీట్ పొలిటీషియన్స్ మైండ్స్. పాలిటిక్స్ అంటే డబ్బు కాదు, ఆధిపత్య పోరు కాదు, ప్రజలకి సేవ చేయాలి అనుకునే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందేమో, ఆ చేంజ్ తీసుకురావాలి అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ గాట్ టు డూ దట్ ఆల్ థింగ్స్, బట్ హ్యుమానిటీతో ఉంటూ కాస్త మనకున్నటువంటి ఎథిక్స్ ని మార్చుకొని, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కోట్లతో కూడుకున్న పని, ఒకప్పుడు మాటలతో కూడుకున్నట్టు పని. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఎలక్షన్స్ అంటే ఒక డిఫరెంట్ సినారియో ఉండేది. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే వాటర్ ఫ్లో లాగా, మనీ ఫ్లో, వైన్ ఫ్లో, లైక్ అంత డబ్బు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. సో ఇది బిజినెస్ కాకుండా ఎప్పుడైతే ఇది అధికారికంగా ఇది ఒక మన హక్కు, ప్రభుత్వం అంటే మన కోసం పనిచేసే ఒక ప్రణాళికతో కూరుకున్నటువంటి ప్రభుత్వం ని మనం ఎస్టాబ్లిష్ చేయాలని పీపుల్ మైండ్ కూడా చేంజ్ అవ్వాలి. ఐ థింక్ సో. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు? డబ్బు, మనీ, అంటే ఏ పార్టీ వాళ్ళు కూడా నా పార్టీ గెలిస్తే ఈ పని చేస్తాను అని చెప్తుంది తప్ప, నిజంగా ఎదుటి పార్టీ వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని తిడితే కూడా వాళ్ళు పని చేయరు. ఆ పనిని మీరెందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే పార్టీ ఫండ్ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కి. ప్రభుత్వమే పని చేయాలని ఏముంది? ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టాలని ఏముంది? మీరు తలుచుకుంటే మీరు ఖర్చు పెట్టి చేయొచ్చు కదా. పలానా ఎమ్మెల్యే 10 ఎకరాలు ల్యాండ్ మాఫియా చేశారు అంటే ఒక పిఏలు వేయండి, ప్రభుత్వం కోర్టుకి తీసుకెళ్ళండి, కోర్టుకు వచ్చిన సమాధానం చెప్తారు. కోర్టుని ఎదిరించే హక్కు ఎవరికీ లేదు కదా. సర్వోన్నతమైన న్యాయస్థానం ఉంది, న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళకి మనం బుద్ధి చెప్పొచ్చు. లేదు, రోడ్ కాంట్రాక్టర్లు ఉన్నారు, రోడ్డు కాంట్రాక్టర్లు కొన్ని వేల కోట్లు కుమ్మక్కు చేశారు, లేకపోతే మెట్రో వల్ల కొన్ని కోట్లు తినేశారు అని మీరు చెప్పడం కంటే ప్రూఫ్స్ తీసుకొని వచ్చి ఆ ప్రూఫ్స్ ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయం జరగవచ్చు. వాళ్ళకి ఇంకొకసారి
వాళ్ళు కూడా తప్పు చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలా చేయడం మానేసి మైక్ పట్టుకొని నువ్వు ఇంత తిన్నావు అంత చేసావు అని చెప్పి వాళ్ళని తిట్టడం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప వాళ్ళు చేసిన తప్పును ప్రూవ్ చేయలేకపోతున్నాం. సో ఒక తప్పుని ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ చేయాలి, దానిపైన ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టుకొని వర్క్ చేసి గో టు కోర్ట్. ఈజీగా చెప్తున్నాను కదా, ఒక పిఏఎల్ వేస్తే తెలిసిపోతుంది ఎవరెంత పని చేశారు ఎవరెంత తిన్నారు అనేది. అది చేయటం మానేసి మనం వాళ్ళని దూషించడం వల్ల వాళ్ళు మనల్ని తిట్టి మీరు మమ్మల్ని తిట్ట జోగి రాసుకుంటే బూడిద రాలిందని 2 పార్టీలు కొట్లాడుకుంటే వచ్చేదేమీ లేదు, ప్రజలకు తలనొప్పి. సో రాజకీయాన్ని రాజకీయంలాగా చూడడం మానేసి మన స్వతంత్ర భారతదేశంలో మన భారతదేశాన్ని కాపాడుకునేలాగా ప్రణాళికలు చేసుకోవాలి, అంతే తప్ప ఫారినర్స్ వస్తున్నారు అని మన భూములన్నీ ఇచ్చేసి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు అని చెప్పి అన్నారు, కానీ బ్రిటిష్ వాడు మన ఆస్తి మాత్రమే తీసుకెళ్లాడు తప్ప మన భూ కబ్జాలు కానీ ఇవేవి బ్రిటిష్ ప్రభుత్వం చేయలేదు. ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రిటిష్ కి సంబంధించి ఒక 100 ఎకరాలు కూడా మనకి ఎక్కడ కనపడదు వాళ్ళ దేశానికి సంబంధించి. కానీ మనం ఏం చేస్తున్నాం, వేరే దేశ వాళ్ళకి మన భూమిని అమ్మేస్తున్నాము, మన ప్రజలను అమ్మేస్తున్నాము, మన ఆస్తులను అమ్మేసుకుంటున్నాం. సో రాజకీయము పాలిటిక్స్ అంటేనే ఓన్లీ మనీ మైనింగ్ అని చెప్పొచ్చు. లైక్ గోల్డ్ మైనింగ్ చేసినట్టు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి మైనింగ్ చేసుకొని ఫారిన్ కంట్రీస్ లో డబ్బులు జమ చేసుకోవటం, స్విస్ బ్యాంక్స్ లో కోట్లు బినామీల మీద పెట్టడం. యాదగిరిగుట్ట మొత్తం బినామీయే. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక పార్టీకి చెందినటువంటి సోకాల్డ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎన్ని బినామీలు ఉన్నారు అక్కడ. అవునా? అంతే కదా. యాదగిరిగుట్ట మేము చిన్నగా ఉన్నప్పుడు గుడిలాగా కనిపించేది, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే డైమండ్ హౌస్ లాగా కనిపిస్తుంది. చుట్టూ మొత్తం 1000 కోట్లు పెట్టి పెద్ద పెద్ద బ్రిడ్జిలు వేశారు, రోడ్లు వేశారు. గుడిని డెవలప్ చేశారా, గుడిని డెవలప్ చేస్తున్నాం అన్న పేరుతో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కబ్జా చేశారా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ వోంట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. జనరల్ గా ఒక మనిషి ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తారో నేను ఆ ఆలోచనలోనే చెప్తున్నాను. బికాస్ కూర్చుంటే పొద్దున్నేస్తే చాలా మందితో మాట్లాడుతూ ఉంటాము, ఇవే టాపిక్స్ వస్తాయి కదా. ఎస్, ఆబ్వియస్ గా అంతే. సో సూపర్, యాక్చువల్లీ భలే పట్టుకున్నారు. పాలిటిక్స్ మాత్రం మంచి గ్రిప్ ఉంది మీకు. సో ఐ థింక్ యూ విల్ అండ్ యూ క్యాన్ డూ దిస్. సో అందుకే అంటున్నాను కదా, ట్రాన్స్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇస్తే, రిజర్వేషన్ పోస్టులు ఉన్నాయి చాలా మటుకు మన రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ పోస్టులు ఉంటాయి, కొన్ని కాస్ట్లకి కొన్ని వీళ్ళకి అని. అలాంటి ఒక రిజర్వేషన్ పోస్ట్ ఇవ్వచ్చు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే. నిజంగానే మీరు పనిచేస్తున్నారు అని చెప్పడం కాదు, దాని రిజల్ట్ కూడా రావాలి అంటే రిజర్వేషన్ ఉండాలి. పాలిటిక్స్ లో కూడా రిజర్వేషన్ ఉండాలి. మాకు మామూలుగా జనరల్ రిజర్వేషనే లేదు. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ పాలిటిక్స్? ఇప్పుడు డ్రాస్టికల్ గా ఇప్పుడు కొంచెం అయితే చేంజ్ వస్తుంది కదా. సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు లైక్ ఈ యొక్క ప్రాసెస్? ఈ ప్రాసెస్ లో సక్సెస్ ఏంటి అంటే 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, 2019 ట్రాన్స్ యాక్ట్ బిల్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. ఇంప్లిమెంటేషన్ కావాలంటే డబ్బు కావాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది, కానీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ గా ఇంత బడ్జెట్ వీళ్ళకే కేటాయిస్తున్నామని వాళ్ళు కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి ఈ మాత్రమైనా ఉంది. ఏ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మాకెందుకులే అనుకుంటే ఇది కూడా ఉండదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలి అంటే ఉస్మానియా హాస్పిటల్లో 2 MBBS చదివినటువంటి ట్రాన్స్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. మా కష్టానికి అది ఫలితమనే అనుకోవాలి మేము. ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో కాదు కదా జర్నీ అనేది. చాలా మంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు ఉన్నారు వరల్డ్ వైజ్ గా. ఇండియాలో ఎంతో మంది ఎన్నో రకాల రిప్రజెంటేషన్ కంప్లీట్ గా అండి. ఐ మీన్ నేను కూడా ఒక నేషనల్ యాక్టివిస్ట్ నే కదా. షీ ఈజ్ మై డాటర్. ప్రాచీ రాథోడ్ హర్సెల్ఫ్ ఈజ్ మై డాటర్. తనని ఫస్ట్ క్లినిక్ లో జాబ్ చేసేటప్పుడు తను MBBS చదువుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇట్స్ లైక్ వెరీ గుడ్ థింగ్. బట్ వన్ థింగ్, 2 మాత్రమే పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ అడుక్కుంటున్నారంటే అది కూడా మనకు షేమ్లెస్. చాలా మంది 70% షుడ్ బి ఇన్ గుడ్ పొజిషన్స్. అంటే మన ఉద్యోగం మనకు గౌరవం ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ ఉద్యోగ అవకాశాలు ఇవ్వవలసింది కూడా ప్రభుత్వము. ఓకే, యా చంద్రముఖి గారు ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత బాగా ఒక క్లారిఫికేషన్ తో మాట్లాడుతున్నారు ఎవ్రీ వర్డ్ అండ్ ఏ సినారియో అయినా సరే. హూ ఇస్ బిహైండ్ యూ యాక్చువల్లీ విత్ లైక్ ఏ కాన్ఫిడెంట్ తో మీరు అంత బాగా మాట్లాడుతున్నారు, ఇలా మిమ్మల్ని మీరు మలుచుకున్నారు? సో వన్ థింగ్, కాన్ఫిడెన్స్ అనేది ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై ఎడ్యుకేషన్ బికాస్ ఆల్ మై టీచర్స్ హూ హ్యావ్ గివెన్ ఎడ్యుకేషన్ అండ్ మై మదర్. మా అమ్మగారు నన్ను చదివించకపోయి ఉంటే నేను ఈ పొజిషన్ లో ఉండేదాన్ని కాదు. ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ట్రూ.
ఇఫ్ దెర్ ఈస్ నో ఎడ్యుకేషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ ఇంకొకటి, మన తెలుగు మాతృభాషని మనము మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే బాగా అంటే చూసే వాళ్ళు ఎక్కువ చూస్తారంటారు. కానీ నాకు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాను అంటే పీపుల్ షుడ్ నో దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ట్రాన్స్ కమ్యూనిటీ. అంతే తప్ప నాకేం అహంకారం కాదు దట్ ఐఎమ్ ద ఓన్లీ బెస్ట్ పర్సన్. I haven't seen no one till now. Yeah. ఇప్పటి వరకు you are only the one so who is like ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడారు. బట్ ఐ డూ కవర్, ఐ డూ మేక్ సమ్ మిస్టేక్ అండ్ బికాస్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్ ద మిస్టేక్ విల్ నాట్ కమ్ అవుట్. యాక్చువల్లీ ఓపెన్ గా చెప్తున్నాను. అండ్ నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నా కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు. అండ్ ఎస్పెషల్లీ ద మీడియా ఇన్ 2011 took me. వితౌట్ మీడియా ఐ వాజ్ నాట్ యట్. ఓపెన్ గా చెప్తున్నా, మీడియా నన్ను ఎంత సపోర్ట్ చేశారు అంటే అప్పుడు మన తెలుగు రాష్ట్రం ఒకటే ఉంది, ఆంధ్రప్రదేశ్. 2011 ఆగస్టు 15 నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్. యా, ఆ రోజు నాకు స్వాతంత్రం వచ్చింది అనుకున్నాను, కానీ ఇంకా స్వాతంత్రం రాలేదు. నన్ను అడిగితే స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే అందరూ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో అమ్మా నాన్నతో కలిసి చదువుకొని ఉద్యోగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది అనుకుంటాను. అది వచ్చేంత వరకు మేబీ నా వాయిస్ ఇలాగే ఉంటుంది. నాలాంటి చంద్రముఖిలు ఇంకో 10 మంది తయారవుతారు నేను వెళ్ళే లోపు. నేను ఆ పని కూడా చేస్తుంటా, బికాస్ సెకండ్ లైన్ లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేయాలి విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో నాతో కూర్చొని మాట్లాడే పిల్లలు కావచ్చు, లేకపోతే చాలా మంది పిల్లలు నాకు ఫోన్ చేస్తే ఇలా టైం తీయండి, ఇలా చదువుకోండి. నా ఇన్స్టాగ్రామ్ లో నాకు రెగ్యులర్ గా ఒక 10 మెసేజెస్ వస్తూ ఉంటాయి. అక్క నాకు మీలా కావాలని ఫస్ట్ ఇన్స్టాలో ఫస్ట్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ దెన్ పింగ్ మీ, ఐ కెన్ గివ్ సమ్ సోర్స్. అంతే తప్ప మీరు చదువు మానేసి వచ్చి ఇక్కడ నేను ఏదో చేయాలనుకుంటే ఏది చేయలేము. మీ సర్టిఫికేట్స్ చేతిలో పట్టుకొని రండి, అదే మీకు బంగారు భవిష్యత్తును చూపిస్తుంది అని చెప్తా నేను. సో విచ్ ఐ ఫీల్ ఇట్స్ ఎన్ గుడ్ థింగ్. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫ్యూచర్ మీరు చూపించారా? చాలా మంది ఉన్నారు అలా, డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ బికాస్ దోస్ పీపుల్ వాట్సే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్స్ గా చెప్పలేను నేను. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ లో చేస్తున్నారు, కొంతమంది చేనేత కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమంది ఓన్ గా వాళ్ళ టైలరింగ్ షాప్ బోటెక్ పెట్టుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అడుక్కోవడం మానేసి, ట్రైన్ లో అడుక్కోవడం మానేసి, షాపుల్లో అడుక్కోవడం మానేసి, సెక్స్ వర్క్ చేయడం మానేసి ఒక టైలరింగ్ షాప్ నడిపిస్తున్నారు అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అలాంటి వాళ్ళు కనపడరు మన వాళ్ళకి. బట్ అవంతిక, షీ రన్స్ బోటెక్ యాక్చువల్లీ, ట్రాన్స్ విమెన్. చాలా సార్లు కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అవంతిక, ఇవి కాకుండా నువ్వు అని చెప్తా ఉండేదాన్ని నేను. డాలీ అని ఉన్నారు, షీ రన్స్ ఎ బ్యూటీ పార్లర్. విఎల్సిసిలో 20 members కి ఫ్రీగా బ్యూటిషియన్ కోర్స్ నేర్పించినప్పుడు ఐ బీన్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అనమాట. నేను కూడా నేర్చుకోవడానికి వెళ్ళాను. ఎందుకు అంటే నేనే నేర్చుకుంటున్నానంటే నన్ను చూసి ఇంకా చాలా మంది నేర్చుకుంటారని. 20 మందిలో 2 మాత్రం సెటిల్ అయ్యారు బ్యూటీ ఇండస్ట్రీ. వెరీ గుడ్ థింగ్. మిగతా వాళ్ళు సెటిల్ అవ్వలేకపోయారు, కానీ 2 సెటిల్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మేము ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఒక ప్రోగ్రామ్ ఒక కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తానన్నారు మాకు. దాంట్లో కూడా మేము జాయిన్ చేస్తాం మా కమ్యూనిటీని. అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, అందరూ ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి అని లేదు. 10 మందిలో 2 సెటిల్ అయినా మనం గెలిచినట్టే అనుకుంటాం. కాబట్టి రెగ్యులర్ గా మేము పనులు అలా చేస్తూనే ఉంటాం. సో మీ టీం ఉంటుంది కదా, సో లైక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి చేంజ్ తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ ఏం చేస్తూ ఉంటారు ఆ చేంజ్ తీసుకురావడానికి? వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ద పర్సన్ హూజ్ ఎ న్యూ కమ్మర్, కమ్యూనిటీకి ఒక కొత్త మనిషి రావాలి అనుకుంటున్నాడు అంటే 2 రకాలుగా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు విత్ ఇన్ ద కమ్యూనిటీ. నా టీం అంతా ఏమంటుంది అంటే చదువుకోండి, చదువుకున్నాక రండి అని. ఇంకొక టీం ఏముంటుందంటే రా ఇంటికి వచ్చేసి చీర కట్టుకో, ఆ రోడ్లు చూపిస్తాను, అక్కడ అడుక్కు, ఇక్కడ సెక్స్ వర్క్ చేయి, లేకపోతే ఈ పని చేయని చెప్పే వాళ్ళు కూడా. 2 types ఆఫ్ కమ్యూనిటీ ఇస్ దేర్. విజ్ అ గుడ్ అండ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటారు మనుషులు. సో నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు చదువు అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే గెజెట్ నోటిఫికేషన్ లో మీ సర్టిఫికేట్స్ మార్చి మీకు ట్రాన్స్జెండర్ పోర్టల్ సర్టిఫికేట్ చేయించిన తర్వాత దెన్ యూ గో అండ్ ఆస్క్ ఫర్ జాబ్. దెన్ ఇట్ కమ్స్ అవుట్. అదే అందరూ చెప్పొచ్చు కదా, మరి అందరూ ఎందుకు చెప్పరు అంటే హిజ్రా మాఫియా అని రన్ చేసే హిజ్రాలు ఉన్నారు, హిజ్రా కమ్యూనిటీని బ్లేమ్ చేసే హిజ్రాలు కొంతమంది ఉన్నారు, దాంట్లో దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, డాడీలు ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు. ఇన్ని రకాల కమ్యూనిటీ మొత్తం డబ్బు సంపాదించాలి, ఈజీగా మనీ సంపాదించడానికి ఏదైనా సోర్స్ ఏదైనా ఈ కాలంలో ఉంది ఫర్ పీపుల్ అంటే చీర కట్టుకుని రోడ్డు మీద నించుంటే డబ్బులు సంపాదించవచ్చు. ఈ మిత్ని
అవకాశంగా తీసుకుంటున్నారు. మంచి మంచి మగపిల్లలు చీరలు కట్టుకొని రాత్రి దొంగతనాలు చేసి పొద్దున ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఊరు దాటి వెళ్ళిపోతారు. పట్టుకునేది ఎవరిని? లోకల్ గా ఏ కమ్యూనిటీ ఉంటారో వాళ్ళని పట్టుకుంటారు. రీసెంట్ గా మీరు చూసుండొచ్చు, బెంగళూరులోంచి వచ్చిన 4 అబ్బాయిలు ఇక్కడ 8 చైన్లు దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే ఇబ్రహీంపట్నం పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక అర్థమైంది ఏంటంటే వాళ్ళు హిజ్రాలు కాదు, వాళ్ళు కేవలం దొంగతనాలు చేయడం కోసం మాత్రమే చీర కట్టుకున్నారు. ఈ చెడ్డీ గ్యాంగు, ఈ మిడ్డీ గ్యాంగుల్లాగా ఈ గ్యాంగ్ కూడా గ్యాంగులు కూడా తిరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంకా దరిద్రంగా ఏం తయారైంది అంటే, స్మార్ట్ ఫోన్స్ లో నేను నా ఫోటో పెట్టుకుని ఒక 10 ఐడీలు ఉన్నాయి. చాలా మంది నన్ను అడుగుతుంటారు, చంద్రముఖి గారు ఇది మీ ఐడి కాదు కదా, ఎవడో రన్ చేస్తున్నాడు అని. సైబర్ క్రైమ్. నా ఫొటోస్ పెట్టుకుంటాడు వాడు, నాలాంటివి లేకపోతే వేరే ట్రాన్స్జెండర్ పెట్టుకొని ఒక అకౌంటే నడిపిస్తుంటాడు. పర్ డే నేను ఇంత ఛార్జ్ చేస్తానంటాడు. ఎవడో బుద్ధి తక్కువడే వెళ్ళొచ్చు, బుద్ధున్నోడే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ క్రైమే జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే మగపిల్లలే ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉండకపోవచ్చు. నువ్వు డబ్బులు ఇచ్చే బయటికి కదులు, లేకపోతే నిన్ను వెళ్ళనివ్వం. క్రైమ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అండ్ ఇంకొక పక్కకి ఏంటి అంటే, పెళ్ళవుతుంది మీకు, అదేంటంటే మా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి బలవంతంగా చేస్తారు, కాపురం కూడా బలవంతంగా చేయించరు కదా. పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మేము కూడా ట్రాన్స్జెండర్సే అని చెప్పి మాతో పాటు సమానంగా కూర్చుంటారు. ఇంకా మా అస్తిత్వం ఎక్కడుంటుంది? చేస్తూనే ఉన్నాం, బట్ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి రేషియో ఆఫ్ ఫాదర్స్ ఇన్ ట్రాన్స్ కమ్యూనిటీ ఇస్ మచ్. కాబట్టి ఇంటర్నల్ అబాలిష్ ప్రభుత్వమే చేయాలి. అంతే. మీకు హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లో వాళ్ళు సగం మంది మేము హెడ్ లో అని అలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకే ఏమంటున్నానంటే, హిజ్రాల అస్తిత్వాన్ని కోల్పోతున్నాం మేము ఈ డూప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్ కమ్యూనిటీ వల్ల. సిగ్నల్ మీద ఎవరు నిలబడ్డా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని అనుకుంటారు తప్ప, అక్కడ మొగోడు చీర కట్టుకొని అడుక్కుంటున్నాడని పబ్లిక్ ఎలా తెలుస్తుంది? తెలీదు కదా. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ప్రభుత్వాన్ని, ఎవరికైతే ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అని ఉందో వాళ్ళని మాత్రమే లెక్కించండి. అండ్ వన్ మోర్ థింగ్, సూపర్ థాట్ యాక్చువల్లీ. దెన్ రియల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే డూప్లికేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో, చాలా పెరిగిపోయింది. అవును, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రూ అయిన మిమ్మల్ని అందరినీ కూడా అనుమానిస్తున్నారు. అండ్ కమింగ్ టు హిజ్రా మాఫియా అని చెప్పి అన్నారు. సో మీరు కొంతమంది పిల్లల్ని, యంగ్స్టర్స్ ని తీసుకొని వచ్చేసి వాళ్ళని మార్పిచ్చేస్తున్నారు అని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం? పిల్లల్ని బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది నేను ఖండిస్తాను. కానీ ఎవరైనా పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే, నా దగ్గర నువ్వు శిష్యరికం చేసావు అనుకోండి, ఇప్పుడు నేను ఒక గురువుని, దీంట్లో మంచి గురువులు ఉంటారు, చెడ్డ గురువులు కూడా ఉంటారు. మంచి గురువులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే తీసుకుంటారు. అది గురు శిష్య పరంపర అదనమాట. ఎందుకంటే మాకు గురువులు ఉంటారు, వాళ్ళని మంచి చెడు మేము చూసుకోవాలి, ఆ రూల్ చాలా మంది పాటిస్తాం. కానీ ఇక్కడ గురువులు ఏమైపోతారంటే, ఒక మాఫియా డాన్ లాగా తయారయ్యి, నువ్వు ఇక్కడ నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళావంటే నిన్ను లేకుండా చేస్తా. అవునా? అంటే నా దగ్గర 100 మంది ఉన్నారు, వాడిని ఒక్కడిని కుమ్మేస్తారు కదా. ఈ ఎట్లా అంటే ఆధిపత్య పోరు అనేది ఎక్కువైపోయింది కమ్యూనిటీలో. నా దగ్గర 100 మంది ఉన్నారు, దాని దగ్గర 50 మందే ఉన్నారు. నా దగ్గర 50 మంది ఉన్నారు, ఇంకో 50 మందిని పోగేయడం కోసం ఈ యంగ్స్టర్స్ ఎవరైతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని వస్తారో వాళ్ళని ప్రవోక్ చేస్తున్నాం అనమాట. ఆ ప్రవోక్ చేయడం మానేసి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తే, ఎవరండి పుట్టగానే అడుక్కోవాలనుకుంటారు? మీరు చెప్పండి, ఎవరండి పుట్టగానే సెక్స్ వచ్చేయాలనుకుంటారు? డిగ్నిటీ ఆఫ్ లైఫ్ బ్రతకాలని ప్రతి మనిషి అనుకుంటారు. కానీ ఈ కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ చేసే కొంతమంది హిజ్రా మాఫియాల చేతిలో పడి చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ చాలా మంది చాలా సార్లు మాకు రిప్రజెంట్ చేస్తూనే ఉంటారు. నా స్టైల్లో నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. నేను ఎవరికి ఎందుకు భయపడినానంటే, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. నాకు పెళ్ళవ్వలేదు, పెళ్ళం పిల్లలు లేరు, అలా నేను ఒక 100 మందిని బాండెడ్ లేబర్స్ లాగా నా దగ్గర పెట్టుకోలేదు. ఒక సింగిల్ మనిషి కూడా నా లైఫ్ లో ఇంతవరకు నేను ఒక ట్రాన్స్జెండర్స్ ని దగ్గర పెట్టుకోను. మీరు మీ బ్రతుకులు మీవే, నా దగ్గరికి ఎవరన్నా వస్తానన్నా కూడా, లేదమ్మా నాకు అంత టైం ఉండదు, ఈ కమ్యూనిటీని మెయింటైన్ చేసే అంత టైం ఉండదు. బట్ కష్టం ఉందా, పోలీస్ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీలో ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టాడా, ఇలాంటి విషయాల్లో నేను సపోర్ట్ చేస్తాను తప్ప మీరు నా దగ్గరకు వచ్చి నా దగ్గర శిష్యరికం చేయండి అని నేను ఎప్పుడూ ఎవరిని బలవంతం చేయలేదు. అండ్ చేసే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తానో చెడ్డ వాళ్ళని అంతే గట్టిగా
ఖండిస్తాను నేను. సూపర్. Yeah. సో లెట్స్ టాక్ అబౌట్ యూ మ్యామ్. Yeah. సో ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ అంతా కూడా? My journey started in 2009 actually when I did my నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో మమ్మీకి చెప్పాను, మమ్మీ నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను మీరు చూస్తున్నారు, ఇంట్లో కాంప్లికేషన్స్ వచ్చాయి, బట్ నా ఎడ్యుకేషన్ కోసం నేను అన్ని పక్కన పెట్టాను బికాస్ నేను మెరిట్ స్టూడెంట్ని. ఐఎమ్ నాట్ లైక్ ఐ కుడ్ సైన్స్. బ్యాక్ బెంచ్ లో కూర్చున్న మనిషిని నేను. బ్యాక్ బెంచ్ లో ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు మమ్మల్ని తెలుసా, మీరు బాగా ఇంటెలిజెంట్ వెనకాల కూర్చొని అనేవాళ్ళు మా టీచర్స్. అంటే ఇప్పుడు బ్యాక్ బెంచ్ లో మొద్దులు కూర్చోబెడుతున్నారు అని అంటున్నారు, కానీ మా కాలంలో బాగా చదువుకునే వాళ్ళని వెనకాల కూర్చోబెట్టేవారు. ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ముందు కూర్చోబెట్టుకునేవాళ్ళు. సో నేను బ్యాక్ బెంచ్ లో కూర్చున్నా అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి, వెరీ టాకటివ్, టామ్ నేను ఒక టామ్ బాయ్ లాగా. క్లాస్లో స్కూల్లో రాజేష్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయమ్మ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు ఆ రాజేష్ అనే మాట్లాడేవాళ్ళు. నాకు అంత ఫ్రెండ్లీగా ఉంటుండే నేను. సో ఇంట్లో చెప్పాను, ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే బికాస్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు పిల్లల్ని దూరం చేసుకోవాలనుకోరు. విమెన్ నెవర్ డూ దాట్. చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, మీ పిల్లలకి పెళ్లి కాదు, నీ కూతురికి పెళ్లి కాదు, వాడు అట్లా ఆడబట్టలు వేసుకొని తిరుగుతే ఎట్లా, లోకులు కాకులు అంటారు కదా, ఆ కాకుల వల్లే మనం మా ఫ్యామిలీస్ కి దూరం అవుతాం మనం. లేకపోతే ఏ ఫ్యామిలీ కూడా ట్రాన్స్జెండర్స్ ని దూరం చేసుకోవాలి అని అనుకుంటారని నేను అనుకోను. పరువు ప్రతిష్టల కోసం మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏంటండి మీ కొడుకు రోడ్డు మీద అడుక్కోవడం కంటే మీతో ఉండడమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. అది ఇంకా అదే పరువు తక్కువ కదా, చదువుకుంటే ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాడు. సో అలా మా ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ నుంచి బయటికి రావడము, బయటికి వచ్చిన తర్వాత కమ్యూనిటీలో ఉండడము. బట్ విత్ మదర్ సపోర్ట్ ఓన్లీ. యా, మా మదర్ మా సిస్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ లైక్ దే ఆర్ వారియర్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు, విమెన్ వారియర్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నా కోసం ఇప్పుడు కూడా మా మమ్మీ చాలాసార్లు స్టేజ్ షోస్ ఎక్కడికైనా నన్ను గెస్ట్ గా పిలిస్తే మా మమ్మీని ఫెసిలిటేట్ చేసే చాలా ప్రోగ్రామ్స్ కి మా మమ్మీ ఎల్జిబిటీ ప్రోగ్రామ్స్ కి వచ్చి అందరినీ చాలా తన మాటలతో చాలా ఎంటర్టైన్ చేస్తారు. మీరందరూ నా పిల్లలే అని మాట్లాడతారు మా అమ్మగారు ఇప్పుడు. సో అలా మా మమ్మీ మారడానికి కారణం ఏంటి అంటే నేను పని చేస్తున్నాను కాబట్టి మా మమ్మీ వాళ్ళు నాకు గట్టిగా సపోర్ట్ చేశారు. నేనే ఉద్యోగం చేయకపోతే అంత సపోర్ట్ చేసేవాళ్ళు కాకపోవచ్చు. మా మమ్మీ చాలా సార్లు అంటారు, ఇప్పుడు ఓపెన్ గా నేను చెప్తున్నా, ఒకప్పుడు ఇంట్లో మగపిల్లోడు ఉంటే బాగుంటది, మాకు వయసు వచ్చిన తర్వాత పుట్టడు గంజి పోస్తారు అని అనేవాళ్ళు. ఇప్పుడు మానేశారు ఆ మాట. ఒక్కడైనా సరే హిజ్రా అనే ఒక ట్రాన్స్జెండర్ అనేవాడు ఫ్యామిలీలో ఉంటే పెళ్లి చేసుకోకుండానే ఉంటాం చచ్చైన రోజులు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేటువంటి మనుషులు ఎవరైనా భూమి మీద ఇప్పుడు ఉన్నారు అంటే అమ్మ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్స్. మేము ఎలా ఉన్నా సరే, వాళ్ళు మమ్మల్ని ఇంటికి రావద్దన్నా సరే, మేము మా ఫ్యామిలీకి ఎప్పుడూ దూరంగా ఉండాలనుకోము. ఫైనాన్షియల్ గానన్నా ఏదో ఒక రకంగా దగ్గర ఉంటాం. సో నాకు ఆ ప్రాబ్లం ఏమీ రాలేదు. బట్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. కానీ మా మమ్మీ వాళ్ళు నన్ను అనేవాళ్ళు, అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా బ్రతకడానికి నువ్వు ఆలోచించాలి అని. సో ఆ డిఫరెంట్ గా బ్రతకడం ఆలోచించడం వల్లే ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నాను. ఇఫ్ నాట్ ఐ కుడెంట్ బీ. అంటే డిఫరెంట్ గా, ఎందుకంటే స్కూల్లో అందరూ పాట పాడితే నేను డాన్స్ చేసేదాన్ని. అందరూ మనం రికార్డ్స్ రాసుకుంటాం కదా, సైన్స్ రికార్డ్స్ చేసేటప్పుడు అందరూ హార్ట్ వేస్తే నేను స్కిన్ వేసేదాన్ని. అందరూ పాట పాడితే నేను డాన్స్ చేసేదాన్ని, వీళ్ళు డాన్స్ చేస్తే నేను పాట పాడి. ఐ వాంట్ టు బీ సంథింగ్ డిఫరెంట్. వెదర్ ద కాస్ట్యూమ్ షుడ్ బి డిఫరెంట్, వెదర్ మై అటైర్ షుడ్ బి డిఫరెంట్, ఏదైనా డిఫరెంట్ గానే ఉండాలి అని చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన. ఇంతమంది ట్రాన్స్ కమ్యూనిటీలో నేను డిఫరెంట్ గా ఏదైనా చేయాలి అనుకున్నాను కాబట్టి ఇన్ని పనులు చేయగలిగాను. ఇఫ్ నాట్ మై హోంవర్క్ ఈజ్ ఆల్సో. నా హోంవర్క్, నా డెడికేషన్ లేకుండా నేను ఇక్కడ ఉండను. ఇదంతా మా టీచర్స్ కృషి. సో మీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరూ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఓపెన్ గా యా నా క్లాస్మేట్స్ చాలా మంది నాతో, లైక్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. స్కూల్ బాయ్స్ యూజువల్లీ ఎట్ ద టైమ్స్ ఆఫ్ స్కూల్ గానీ కాలేజ్ గానీ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ సెక్షువల్ అబ్యూస్, మొలెస్టేషన్ ఇవన్నీ నాకు కూడా జరిగాయి. చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడతారు నాతో. అప్పుడు తెలియని వయసులో మేము ఏదైనా తప్పు చేసుంటే, అరే నువ్వు తిట్టుకోకురా, నీ ఆశీర్వాదం కావాలి మాకు అని మాట్లాడతారు. ఫోన్ కాల్స్ లో కలుస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ పిల్లల పుట్టినరోజులకి వెళ్తుంటాను, అరే అత్తయ్య వచ్చింది అంటారు, కొంతమంది పిన్ వచ్చింది అంటారు, కొంతమంది అక్క వచ్చింది అంటారు. ఒకటి, నా ఫ్రెండ్స్ ఎప్పుడూ నన్ను వదిలిపెట్టలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా స్ట్రగుల్ ఏంటో వాళ్ళ దగ్గర ఉండి చూసారు. ఎస్పెషల్లీ ప్రకాష్ కానీ, శ్రీకాంత్ కానీ, నవీన్ కానీ, అండ్ సాగర్, వీళ్ళందరూ నాకు ఎందుకు అంత బెస్ట్ అంటే, ఉదయశ్రీ అని కానీ. సో వీళ్ళందరూ నాతో ఎందుకు క్లోజ్గా ఉంటారంటే, నేను పని చేసుకుంటున్నాను, ఒక గౌరవప్రదమైనటువంటి
వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అరే పలానా చంద్రముఖి నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ నేను కాబట్టి హ్యాపీగా నా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్టివ్ నాకు. నేను ఎలక్షన్స్ లో నిచ్చినప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు కదా నాకు సపోర్ట్ చేయడానికి. ఎక్స్పీరియన్స్ మీకు ఆ టైంలో? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఎలక్షన్స్ అనేది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు. అంటే నేను నామినేషన్ వేయటమే ఒక గుడ్ ఒక పాజిటివిటీ రావాలి, రాజకీయాల్లో చేంజ్ రావాలి అని వేశాను. అంటే వేరే పార్టీ వాళ్ళందరూ ఒక అటెన్షన్ గా చూడడం నన్ను జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని వేసాను, ఈసారి ఒక 100 మంది అయినా వేస్తారు ఖచ్చితంగా అని అనుకుంటున్నాను నేను నా కమ్యూనిటీ తరఫున. సిద్ధంగా ఉన్నారు ఫైట్ విత్ ద సొసైటీ కాదు, మేము ఫైట్ మా కోసం మేము ఫైట్ చేసుకుంటాం ముందు. టు గెట్ అవర్ ఐడెంటిటీ యూఆర్ ఫైటింగ్ విత్ ద పీపుల్, బట్ పీపుల్ యాక్సెప్టెడ్, ద పొలిటీషియన్స్ హ్యాస్ బీన్ నాట్ యాక్సెప్టెడ్. అంటే రాజకీయం మమ్మల్ని యాక్సెప్ట్ చేయాల, రాజ్యాలు ఇప్పుడు ప్రజలందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎక్కడ లాగ్ అవుతుంది అంటారు అంటే చాలా తక్కువ మంది కదా ఏం చేసుకుంటారు అని అనుకుంటారు. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. డైలాగ్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాతో ఇలా కూర్చొని మాట్లాడరు కదా, మాట్లాడితే మా ప్రాబ్లం తెలుస్తుంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు, తిన్నదరక్క ఇలా అవుతారు, వీళ్ళకి ఏం పని రోడ్ల మీద అడుక్కోవడం తప్ప, జనాల్ని వేధించడం తప్ప. మీరు ఉద్యోగాలు ఇస్తే రోడ్ల మీద అడుక్కోము, ఎవరిని వేధించు. అండ్ ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మీరు? మోస్ట్లీ ఛాలెంజెస్ అంటే చూడండి, నేను పనిచేస్తున్న క్రమంలో నా కమ్యూనిటీ వాళ్ళే నన్ను చాలా మంది లైక్ సీనియర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు, నేను ఇలాగే ఉంటా. ఇలాగే మీన్స్ లైక్ అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే టీవీలో ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు, మన కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు అని అనేవాళ్ళు. ఎందుకు మాట్లాడకూడదు అంటే ఏం అవసరం, నిమ్మలంగా అడుక్కొని బ్రతక్క తిని పడుకోక నీకెందుకు ఈ పనులు, రాజకీయం ఎందుకు నీకు అని అనేవాళ్ళు. నేను అనేదాన్ని, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, నువ్వు ఒక కమ్యూనిటీ మెంబర్వి, నేను ఒక కమ్యూనిటీని, నాకు ఇండిపెండెంట్ గా బ్రతికే హక్కు ఉంది, నాకు నచ్చిన పని నేను చేస్తా. సో ఎప్పుడు ఈ విత్ ఇన్ ద కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటారు కదా, ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఓన్లీ ఒక్క చంద్రముఖి ఇంటర్వ్యూలే కనపడేవి ఛానల్స్ లో. ఇప్పుడు చాలా మంది బయటికి వచ్చి చాలా మంది వాళ్ళని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే నేను అడుగు స్టార్ట్ చేశాను, నా వెనకాల ఎంతమంది వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో ఉన్నారు విత్ ఇన్ ద కమ్యూనిటీ ఉన్నారు. కొంతమంది ఉంటారు కదా పేటీఆర్కి ఒక కొజ్జవాడు మన మీద పోటీ చేయటం ఏంట్రా అసలు అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మనకే లేదురా బాబు 36% రిజర్వేషన్ ఉన్న మననే బ్రతకనివ్వట్లేదు ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అసలు తెలివి లేదు అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. సో సొసైటీని 2 రకాలుగా చూడాలి, పాజిటివ్ నెగిటివ్ గా చూడాలి. మార్నింగ్ అంతా నెగిటివ్ గా ఉంటారు, రాత్రి అవ్వగానే పాజిటివ్ గా ఉంటారు. ఎందుకు, రాత్రి మేము యాక్సెస్ ఆఫ్ సెక్స్ కదా, ఈజీగా యాక్సెస్ చేయగలిగిన సెక్స్ టాయ్స్ అనుకోవాలి మమ్మల్ని మేము ఓపెన్ గా. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ చాలా మంది సెక్స్ వర్క్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఒక 10-20% అయితే ఉంటారు 100%. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కదా ఫ్యూచర్ లో వాళ్ళకి, ఎందుకు అక్కడ వాళ్ళు మారట్లేదు, లైక్ అంటే ఆపర్చునిటీస్ లేవు కదా. అందరూ మీడియాని నమ్ముకుని ఉండలేము, అలానే అందరికీ వైట్ కాలర్ జాబ్స్ ఇవ్వలేరు, అలానే అందరూ మున్సిపల్ కార్పొరేషన్ లోనే జాబ్ చేయలేరు. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ కి తగ్గ జాబ్ అన్న వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే మాకు ఇంతవరకు పెన్షన్సే లేవు ఓపెన్ గా. పక్క రాష్ట్రాల్లో పెన్షన్స్ ఉన్నాయి, హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు 1 రూపీ పెన్షన్ కూడా ఇవ్వలేదు మాకు. సో ఇవన్నీ బ్యాక్లాగ్సే కదా. ఇప్పుడు ఉద్యోగం చేద్దామంటే మా పైన ఉన్నటువంటి వివక్షత, చిన్న చూపు, డిస్క్రిమినేషన్, ఎవరిస్తారండి జాబ్ ఇస్తామని అందరూ అంటారు. నిజంగా ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇచ్చే వాళ్ళని చూపించండి నాకు ఒకసారి. హోటల్లో గిన్నెలు కడుగుతామన్నా కూడా ఒప్పుకోరు. సరే నువ్వు ఒప్పుకున్నావు, నీ పక్కనున్నోడు నా పైన ఆఫీస్ లో ఉంటున్నాయి కదా అందరూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, 9th నుంచి 10th స్టాండర్డ్, 7th నుంచి 10th స్టాండర్డ్ లోనే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెఫిషియన్సీ అనేది తెలుస్తుంది. ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారండి, ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనే కదా. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్లే. ఆ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉంటే మేబీ ఇలాంటి స్థితులు రావేమో కదా. హింస అలవాటు అయిపోయింది, ఓపెన్ గా చెప్తున్నాను కదా. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, అది చేయాలన్నా చాలా గట్స్ కావాలి. ఇట్స్ నాట్ సేఫ్. బై గాడ్ గ్రేస్ చాలా మంది కష్టపడి, చాలా మంది యాక్టివిస్టులు కష్టపడి ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ ని పక్కకి పెట్టి సెక్స్ వర్క్ అనే ఒక గౌరవప్రదమైన వర్డ్ ని తీసుకురావడానికే చాలా డెకేడ్స్ పట్టింది. ఇప్పుడు సోనాగచ్చి తీసుకుంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ బహిరంగంగా సెక్స్ వర్క్ చేస్తారు ఆడవాళ్ళందరూ. ఇట్స్ ఎ ప్లేస్ కాల్డ్ సోనాగచ్చి. అంతకుముందు చాలా ప్లేసెస్ ఉన్నాయి, లైక్ సోనాగచ్చి గుజరాత్ అండి. మన హైదరాబాద్ లో కూడా
సమ్ ఓల్డ్ సిటీలో ఒక ప్లేస్ ఉండింది, సమ్ మండి అనేవాళ్ళు, అక్కడ సెక్స్ వర్క్ జరిగేది. ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉండేది. ఏన్షియంట్ నుంచి అవన్నీ వస్తున్నాయి, కొత్తగా ట్రాన్స్జెండర్స్ చేయట్లేదు కదా, చాలా మంది చేస్తున్నారు. అన్ని రకాల కమ్యూనిటీస్ కూడా సెక్స్ వర్క్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ వర్క్, దట్స్ ఇట్ ఐ ఫీల్. యా, సో మీరు యాక్చువల్లీ రామాయణం అప్పటి నుంచి కూడా థర్డ్ జెండర్ అని చెప్పి ఉంది అని చెప్పి రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చూడడం తెలిసింది. సో కుడ్ యు ప్లీజ్ షేర్ దట్ స్టోరీ? దీన్ని హిస్టారికల్ గా తీసుకునేటువంటి విషయం ఎందుకు అంటే, ద్వాపర యుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ద్వాపర యుగం అంటే కూడా తెలియదు. త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు, ద్వాపర యుగంలో రాముడు. ద్వాపర యుగంలో ఏం జరిగింది అంటే, శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అప్పట్లోనే హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ కూడా ఆయనని నది దగ్గరికి, ఆయన అడవి దాటి ఈ సిటీని దాటి అడవిలోకి వెళ్ళడానికి ఒక నది ప్రయాణం చేయాలన్నమాట. ఆయన నది ప్రయాణం చేసేటప్పుడు ఆయన పడవనెక్కించడానికి మొత్తం అయోధ్య కదిలొచ్చి ఆయన ఎక్కించారు. ఇప్పుడు ఆయన అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, తండ్రులారా, ధన్యవాదాలు, 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తాను, అప్పటి వరకు మీరు సంతోషంగా మీ కుటుంబాలతో ఉండండి, మీరు నన్ను ఎంత ప్రేమగా పంపిస్తున్నారో అంతే ప్రేమగా తిరిగి వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆయన ఎవరెవరిని వెళ్ళమని చెప్పాడు? ఆడవాళ్ళని వెళ్ళమని చెప్పాడు, మగవాళ్ళని వెళ్ళమని చెప్పాడు, మమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు, ట్రాన్స్జెండర్స్ అని చెప్పి. ట్రాన్స్జెండర్స్ అక్కడే ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ 14 సంవత్సరాలు ఒక తపంలో మునిగిపోయారనమాట. అంటే దైవ ధ్యానంలో మునిగిపోయారు. వచ్చేటప్పటికి ఆ పుట్టలు అవన్నీ పేరుకొని అందులో జై శ్రీరామ్ అని వినిపిస్తుంటే ఆ శ్రీరామచంద్రుడు అడుగు పెట్టగానే వాళ్ళ పైన ఉన్నటువంటి డస్ట్, మట్టి, అదంటే గాలి, ధూళి, ఎండ, అంటే అక్కడ నుంచి జరగకుండా అక్కడే కూర్చున్నారు ఆయనని ధ్యానిస్తూ. ఆయన రాగానే ఫస్ట్ కిన్నర్, అందుకనే మనం చూడండి కిన్నర్ అంటే ట్రాన్స్జెండర్స్ అన్నమాట మన సంస్కృత లాంగ్వేజ్. సో కిన్నర్స్ అన్నమాట వాళ్ళని ఆయన బ్లెస్ చేశారు. నా కోసం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తపమాచరిస్తున్నారు కాబట్టి మీ వాక్కు బ్రహ్మ వాక్కు గా కలియుగాంతం మీ వాక్కు పనిచేస్తుంది, ఆ వాక్యే మీకు బ్లెస్సింగ్ అవుతుంది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఈరోజు ఇంతమంది ట్రాన్స్జెండర్స్ అడుక్కున్నా, రూపాయి తీసుకున్నా, 10 రూపాయలు తీసుకున్నా, 10,000 తీసుకున్నా మీరు చల్లగా ఉండాలి అనేటువంటి ఆ బ్లెస్సింగ్ ఇస్తున్నారు. సో అది రామాయణంలో జరిగింది. మహాభారతంలో నేను చెప్పే అవసరం మీకు లేదు. శిఖండి అంత పెద్ద యోధుడు అస్త్ర సన్యాసం ఎందుకు చేశాడు? శిఖండిని అడ్డం నించోబెట్టే, లేకపోతే పాండవులు గెలిచేవాళ్లే కాదు. దట్ ఈజ్ వాట్ శిఖండి మేనరిజం ఏంటంటే, పగలు స్త్రీగాను రాత్రి పురుషుల్లాగాను ఉండేదన్నమాట. సో శిఖండి అవతారంలో అది కూడా అంబాలికల శాపగ్రస్తం వల్ల తను శిఖండిగా జన్మించడం జరుగుతుంది ఒక యుగంలో. కాబట్టి అవతలి వాళ్ళు లైక్ కౌరవులలో ఒకళ్ళు, ఎవరు ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన గంగాపుత్రుడు అన్నమాట, గుర్తుంది. ఆయన అస్త్రాలను అన్నిటినీ ఉపసంహరించుకోవడానికి పనికొచ్చింది ఎవరండి? శిఖండే పనికొచ్చారు. అందుకే కదా మహాభారతం, శిఖండి లేకుండా మహాభారతమే లేదు. అంత మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకొకటి భగవద్గీతలో చూడండి ట్రాన్స్జెండర్స్ గురించి మంచిగా రాసుంటుంది, ఖురాన్లో చూడండి ట్రాన్స్జెండర్స్ గురించి మంచిగా రాసుంటుంది, బైబిల్లో చూడండి అన్ని హోలీ బుక్స్ లో ట్రాన్స్జెండర్స్ గురించి మంచిగా రాసుంటుంది. హోలీ బుక్ అంటే హోలీ పూసున్న బుక్ కాదమ్మా, దేవుళ్ళ గురించి రాసినటువంటి బుక్స్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి హోలీ బుక్ అంటే రాబోయేది హోలీ కదా, పుస్తకం మీద హోలీ ఉంటుందేమో అనుకుంటారు కావచ్చు. సో ఎందుకంటే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఆల్ హిస్టారికల్ థింగ్స్. సో ఆ హిస్టరీస్ అన్ని చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి మన ఇండియాని పాలించినప్పుడు, ఇండియాలో అప్పుడు నిజాం సర్కార్ కాలం నడుస్తుందన్నమాట, నైజాం పాలన నడుస్తుంది. అప్పుడు హిజ్రాలందరూ మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. దే వేర్ లైక్ షాహీఖానా షెఫ్స్ లాగా. షాహీఖానా అంటే కిచెన్ ఆఫ్ నవాబ్, దాంట్లో మంచి షెఫ్ లాగా పనిచేసిన ట్రాన్స్ ఉన్నారు. అండ్ అలాగే సైన్యాన్ని నడిపించినటువంటి సైన్యాధ్యక్షులు ఉన్నారు. మలిక్ కఫూర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ హోమ్ మినిస్టర్ కదా. మలిక్ కఫూర్ కూడా ఒక గేనే, హిస్టారికల్ గా అది రాసింది. అని హీ వాజ్ విజిటెడ్ టు కాకతీయ, వరంగల్ కి కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. మలిక్ కఫూర్ కూడా గేనే. ఇంతమంది గే కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు, అప్పుడు విజిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ కమ్యూనిటీ తక్కువ ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు ఆస్థాన నర్తకులుగా ట్రాన్స్జెండర్స్ చాలా మంది పనిచేశారు నిజాం కాలంలో. ఊరికే ట్రాన్స్జెండర్స్ పుట్టలేదు, ఏదో మంచి పని చేయడం కోసమే దేవుడు పుట్టించాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, హీజ్ ఎ నాట్ మెన్ నార్ విమెన్, హీజ్ ఎ ట్రాన్స్. ఇంత అధికారం ట్రాన్స్జెండర్స్కి ఎందుకు మన పాలనలో ఇవ్వాలని 377 తీసుకొచ్చారు.
ద పర్సన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ విల్ బి అరెస్టెడ్ అని. అది అప్పుడు బ్రిటిష్ కాలం వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూలే అది. అప్పుడు ఎందుకంటే యాక్సెస్ ఆఫ్ సెక్స్ అనేది చాలా తక్కువ ఉండేది. అప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే మోస్ట్లీ కుర్తా పైజామాలు వేసుకొని ఉండేవాళ్ళు, ఎవరో కొంతమంది చీరలు కట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి అక్కడ ఆటపాట చేసి, ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు అంటాం కదా మనము ఏమని ఫుల్ ఎంజాయ్ చేసాము అంటాం కదా, అయ్యాషి హిందీలో వర్డ్. అయ్యాషి అంటే ఏంటి అంటే చాలా ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఎంజాయింగ్ ద లైఫ్, అయ్యాషి అంటారు దాన్ని. ఆ అయ్యాషి చేసేటప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మొఘల్ కాలంలో నుంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఐ థింక్ దీస్ బ్రిటిష్ పీపుల్ డిడ్ దిస్ మిస్టేక్. అంటే వీళ్ళని అనగదొక్కాలి ఖచ్చితంగా అనుకున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ చేశారేమో. బ్రిటిష్ కాలం వాళ్ళ నుంచే ట్రాన్స్ కమ్యూనిటీకి దరిద్రం చుట్టుకుంది. అంతకుముందు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ మంచి పొజిషన్స్ లో ఉన్నారు, మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించారు అని నేను అనుకుంటా, నా అనాలిసిస్ ప్రకారం. సో రాజ్యం పోయింది, రాజు పోయాడు, రాజరికం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా మా గురించి రాసలేదు, అప్పట్లో ఇంత విజిబిలిటీ లేదు కాబట్టి రాజ్యాంగంలో లేదు. బట్ ఆర్టికల్ 16, 11, 12, 13 సేస్ దట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ అన్ని కూడా ట్రాన్స్జెండర్స్ కి వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంతవరకు మేము రావడం జరిగింది. దట్ ఈస్ వాట్ హిస్టరీ. ఎప్పుడు కూడా హిస్టరీ వేస్ట్ అని అనుకునే వాళ్ళకి హిస్టరీ గురించి చెప్పడం వేస్ట్. హిస్టరీ ఏంటి అంటే అది ఒక ఖనిజం లాంటిది, భావి తరాలకు ఉపయోగపడేది. తెలీదో వాళ్ళే మిమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి దే షుడ్ నో. ఏదో మనం ఏదో సినిమాలు చూస్తున్నాము, అలా బయోపిక్స్ ఆఫ్ హిస్టారికల్ పిక్చర్ షుడ్ కమ్. ఇట్లాంటి సినిమాలు రావాలి, ఇలాంటి స్టోరీసే తెలవాలి ఓపెన్ గా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం స్మార్ట్ ఫోన్లో పడిపోయారు కాబట్టి, డిజిటలైజ్డ్ గా ఎక్కువ మనం ఉంటున్నాం కాబట్టి, మూవీస్ మేక్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ పీపుల్. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి అవేర్నెస్ జరిగే ప్రోగ్రామ్స్ ఎక్కువ రావాలి, దెన్ పీపుల్ విల్ గెట్ అవేర్నెస్ ఆల్సో. నేనేదో ఎల్బీ స్టేడియంలో ఒక 1000 మంది రండి మీకు మా గురించి చెప్తామంటే ఎవరు రారు. టైం వేస్ట్, ఇంత ట్రాఫిక్ లో వెళ్ళాలా. యాక్సెస్ ఆఫ్ న్యూస్ కూడా మొబైల్లోనే ఉంది కాబట్టి చాలా రకాల సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ జరగాలి టువర్డ్స్ పీపుల్, జనరల్ ఆల్ అన్ని రకాలుగా కావాలి. ఓకే, సో రాముడు చెప్పినట్లుగా మీరు ఆశీర్వదిస్తే అందరికీ కూడాను సో మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు. అట్లాంటి మీరే చాలా మంది దగ్గర డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని కొట్టి, సో అందులో 2 రకాలు ఉన్నారు కదండి. కేవలం డబ్బు కోసమే చీర కట్టుకున్న వాళ్ళు ఉంటారు, స్త్రీగా బతకాలని చీర కట్టుకున్న వాళ్ళు ఉంటారు. స్త్రీగా బతకాలనుకున్న వాళ్ళు, చీర కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఇట్లాంటి లొల్లి చేయడం, ఓన్లీ డబ్బు కోసమే చీర కట్టుకున్న వాళ్ళు సో కాల్డ్ మాఫియా పీపుల్ విల్ డూ దిస్. సో మేము దాన్ని ఖండిస్తాము. ఖచ్చితంగా మాకు తెలిస్తే వాళ్ళని మేమే పట్టిస్తాం పోలీసులకు కూడా. పలానా ప్లేస్లో పలానా జరిగింది చంద్రముఖి అని జూబ్లీస్ నుంచి కావచ్చు, కొండాపూర్ నుంచి కావచ్చు, కుగడపల్లి నుంచి కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే సార్ వీడియో పెట్టండి, వాళ్ళని తీసుకొని వచ్చి మీకు అప్పచెప్తాం. ఎందుకంటే మా తరఫు నుంచి మేము చేస్తున్నాం. ఒకటి, హిజ్రాల శాపనార్థం ఎప్పుడు పెడతారు అంటే, ఒక హిజ్రాని పదే మీరు నువ్వు మొగోడవే కదా, నీ కాలు చేతులు బాగున్నాయి కదా, ఉద్యోగం చేసుకొని బతకొచ్చు కదా, నీకు కిందేముంది మీదేముంది, ఐ కాంటాక్ట్ కంటే స్కానింగ్ అనొచ్చు. మనం చూడగానే మనని స్కాన్ చేస్తారు, పైన ఏముంది కిందేముంది. ఇదే ఇప్పుడు పబ్లిక్ పని. కొన్ని వేల కళ్ళ ముంచులోంచి మనం నడుచుకుంటూ రావాలంటే చాలా ఎంబారేజింగ్ గా ఉంటది. ఒకడు ప్రేమతో చూస్తాడు, ఒకడు కసితో చూస్తాడు, ఒకడు కొరకాలని చూస్తాడు, ఒకడు గిచ్చాలని చూస్తాడు, ఒకడు వాడి ప్రెషర్ని మన పైన రుద్దాలని చూస్తుంటాడు. సో ఇంతమంది కళ్ళ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా ఒకడు మనని అన్నప్పుడు, నువ్వు నన్ను తిట్టింది ఎక్కడా కనపడదు, నేను తిట్టింది మాత్రమే వినపడుతుంది. నువ్వు ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు నైట్ ఎక్కడ నించుంటావు అని నన్ను అడిగింది ఎవరికీ తెలీదు, ఒరే నన్ను ఎక్కడ నించుంటావు అని అడుగుతా నేను వాడిని ప్రతిఘటించింది మాత్రమే తెలుస్తుంది అనమాట. ప్రతిఘటించడం తప్పు కాదు, ముందు మీరు మాట్లాడటమే తప్పు. సో అట్లా, అంతే కదా. మాటలు లేవు యాక్చువల్లీ. సో ఫైన్, చంద్రముఖి గారు, కమింగ్ టు యువర్ కెరియర్, సో ఆర్టిస్ట్ గా కూడా మీరు స్టార్ట్ చేశారు మీ కెరియర్ ని. సో ఎలా ఉంది? మూవీస్ కూడా చేస్తున్నారు? చేస్తున్నాను. నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. 2019 నేను బాగా పీక్స్ లో వర్క్ బిజీలో ఉన్నాను. డైరెక్టర్ తేజ సార్ నాకు కాల్ చేసి, చంద్రముఖి నేనే రాజు నేనే మంత్రిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్రకు నేను అనుకుంటున్నాను, నువ్వు ఆఫీస్కి రమ్మన్నారు. సో నేను ఆఫీస్కి వెళ్ళాను. 2-3 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్తే సార్, చంద్రముఖి నువ్వు ఏడవగలవా అని అడిగారు. సార్ నేను ఆల్రెడీ భరతనాట్యం నేర్చుకున్నాను చిన్నప్పుడు, సో మీకు యాక్టింగ్ కావాలంటే నేను ఏదైనా చేయగలను సార్ అని అంటే, యూ విల్ బి ద ఫిట్ ఫర్ మై రోల్, ఎమ్మెల్యే రోల్ చేయాలి మన సినిమాలో. ఒకవేళ డైలాగులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ
ఒక ట్రాన్స్జెండర్ని ఎమ్మెల్యే గా ఉంటే సొసైటీ బాగుంటుంది, వాళ్ళు సొసైటీలో ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను చంద్రముఖి. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉంటున్నారు అని సార్ చెప్పడం జరిగింది. నేను ఆ సినిమా చేయడం జరిగింది. కట్ చేస్తే అనంతపూర్లో నన్ను రానా గారి పక్కన నుంచి పెట్టారు తీసుకొని వచ్చి. అవును, విచ్ వాస్ వెరీ, అంటే డైరెక్టర్ ఆలోచన ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఉంది సొసైటీలో, వాళ్ళని కూడా మనం చూపించాలి. ఆ ఆలోచన అందరి డైరెక్టర్స్లోనూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ సినిమా చేసిన నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్ అయింది, టాక్సీ వాలా చేశాను, అర్జున్ రెడ్డి ఆయన విజయ్ దేవరకొండ గారి సినిమా చేశాను. యాక్చువల్లీ టాక్సీ వాలా తర్వాతే అర్జున్ రెడ్డి షూట్ అయింది, కానీ రిలీజ్ అవ్వడం అర్జున్ రెడ్డి ముందు. టాక్సీ వాలా చేసినప్పుడు ఒక 3 days నేను అర్జున్ రెడ్డి గారితో కూడా సినిమా చేయడం జరిగింది. దాంట్లో 3 days ట్రావెల్ చేశాను. కట్ చేస్తే డిగ్రీ కాలేజ్ సినిమాలో ఒక 2 hours రోల్ చేశాను. కట్ చేయగానే రజనీకాంత్ గారి సినిమాలో దర్బార్లో పాట పాడాను. కట్ చేస్తే రీసెంట్గా ఒక పాన్ ఇండియా మూవీ చేశాను. అండ్ కట్ చేస్తే నేను కన్నడలో 2 సినిమాలు చేశాను, మలయాళంలో ఒకటి చేశాను. బికాస్ ద థాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ హ్యాస్ బీన్ చేంజింగ్. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళలో అందగతలు ఉన్నారు, వాళ్ళని హీరోనిగా చేసుకుందాం, వీళ్ళ స్ట్రగుల్ని చూపిద్దాం. నేను ఒక సినిమా చేస్తున్నాను, డోంట్ వాంట్ టు షో ద స్టోరీ, బట్ ఆ పిక్చర్లో నేను ఏమాత్రం ఒక దేవుడి పాత్ర నాది, ఒక డివోషనల్ పాత్ర, ఒక సెయింట్ పాత్ర. అంటే ట్రాన్స్జెండర్స్ లో కూడా మోస్ట్లీ బికాస్ ఆఫ్ సమ్ గెటప్స్ అండ్ మై పర్సనల్ ఇష్యూ ఆల్సో I dedicated my hair to Lord Venkateshwar Swami. ఓకే, హ్యాపీగా ఇచ్చాను నేను వెంట్రుకలు. బట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే చంద్రముఖి అక్కకి క్యాన్సర్ వచ్చింది, అందుకనే హెయిర్ తీసేసింది, తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని. అంటే పుకార్లు అనేవి కామన్ కదా, వస్తూనే ఉంటాయి మన మీద ట్రోల్స్ అనేవి. బట్ లిటరల్లీ నేను నాకు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా నేనేం బాధపడను, అది నా దగ్గరే ఉంటుంది, మీ దగ్గరికి రాదు, అదేం పెద్ద స్ప్రెడబుల్ డిసీజెస్ కూడా కావు. సో అలా మూవీ కెరియర్ స్టార్ట్ చేశాను. బట్ హోప్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ తేజ గారు టు ప్రమోటింగ్ మీ యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ నేను ఇప్పుడు ఒక సినిమాలో హీరోకి వదిలిగా చేస్తున్నాను, ట్రాన్స్జెండర్గా కాదు, హీరోకి వదినగా చేస్తున్నాను. ఒక సినిమాలో నేను ట్రాన్స్జెండర్ సెయింట్గా చేస్తున్నాను, అంటే ఒక హోలీ స్పిరిచువాలిటీ ఉన్న ఒక పాత్ర చేస్తున్నాను. సో ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే ఎంకరేజ్మెంట్. అండ్ ఇంకొకటి అండి, నాకు నచ్చితేనే నేను సినిమా చేస్తాను కాబట్టి 20 చేశాను. నాకు నచ్చకున్నా డబ్బుల కోసమే నేను సినిమాలు చేయాలనుకుంటే 100 చేసి ఉండేదాన్ని 4 సంవత్సరాలు. రిజెక్ట్ చేసినవి కనీసం చాలా ఉన్నాయి, చాలా చాలా రిజెక్ట్ చేస్తాను మీకు నచ్చిన క్యారెక్టర్స్ ని. ఎందుకు అంటే ఫేస్ ఆఫ్ ట్రాన్స్ ఓపెన్ గా చెప్తున్నాను, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ట్రాన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఓపెన్ గా, బికాస్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ గౌరవాన్ని ఇస్తేనే తీసుకున్నాను. ఎవరైనా ఇస్తేనే మనం తీసుకోవాలి, లాక్కోకూడదు. సో అలా ఉన్నాను కాబట్టి నేను చప్పట్లు కొట్టి చిల్లరగా యాక్ట్ చేస్తే నా కమ్యూనిటీ మీద చాలా ప్రెషర్ పడుతుంది, నా కమ్యూనిటీ నేను కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి చేస్తే మంచి పాత్రలు చేయాలి, లేకపోతే చేయకూడదు. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అంటూ ఉంటారు, ఇన్ని రోజులైనా చంద్రముఖి నీకు మంచి క్యారెక్టర్ పడలేదు. పడ్డాయి, 2025 లోపు వస్తాయి, చూడండి. సూపర్. దర్బార్లో మీరు ఒక సాంగ్ పాడారు, could you please sing that song now? Yeah, actually ఆ సాంగ్ 3 languages లో నేను పాడడం జరిగింది, తెలుగు, తమిళ్ అండ్ హిందీలో. బట్ నాకు తమిళ్ వర్షన్ చాలా ఇష్టము, సో ఐల్ సింగ్ ఇన్ తమిళ్. ఓకే, నో వరీస్. యా. राजा आया दरबार आज खुला रे, बिजली जो घड़के वो शेर दहाड़े, कन्नले तिमिर उन्हें राडड़ का वंदारे, तलेवा వేరే రకం పార్ట్స్ భద్రం రే. ఈ సాంగ్ అన్నమాట. ఈ సాంగ్ నేను తమిళ్లో పాడాను, తెలుగులో పాడాను, హిందీలో పాడాను, విచ్ ఐ లవ్. అండ్ అందులో అనిరుద్ మాచిరాజు గారు అంటే ఎవరో నాకు తెలియదు. నేను రికార్డింగ్కి వెళ్ళేంత వరకు కొలవేరి సాంగ్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు. వెరీ గుడ్ అన్నమాట. ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు మీకు ఆ టైంలో? లైక్ వెరీ నైస్. ఆదిత్య సింగర్ అన్నయ్య ఉన్నారు అక్కడ, వెల్ నోన్ సింగర్, ఆయన ఉన్నారు, అనిరుద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారంటే, కుడ్ వి టేక్ నెక్స్ట్ టేక్ చంద్రముఖి, ఇంకా బాగా, ఇంకా ట్రై చేయండి. దే మోల్డ్ అస్. లిటరల్లీ మీరు నమ్మరు, రాత్రి 1 గంటకు స్టార్ట్ చేస్తే 2:30కంతా తెలుగులో తమిళ్లో పాట రికార్డ్ చేసేసుకున్నారు. రజనీకాంత్ గారు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా మీకు? మాట్లాడడం జరిగింది. ఆడియో ఫంక్షన్ అప్పుడు మేము ఆయనకి సర్ప్రైజ్ కోసం మమ్మల్ని లైవ్ లో పాడించారు ఆ పాట. ఆయన ముందు కూర్చొని నేను పాడాను. తర్వాత సార్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, ధనుష్ సార్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ మూవీలో హీరోయిన్ ఉన్నారు కదా, నయనతార గారు కాకుండా ఇంకొక హీరోయిన్ ఉన్నారు, ఆవిడైతే వచ్చి మమ్మల్ని స్టేజ్ మీద హక్ చేసుకున్నారు, బ్యూటిఫుల్ అని. అండ్ అనిరుద్ గారికి చాలా ఇష్టమైన పాట ఈ పాట. సో
అలా యా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మీ డాన్స్ తో అందరికి యా యా మైమర్పించారనమాట. Yeah. సో యా డాన్స్ ఏంటి అసలు ఎప్పటి నుంచి? డాన్స్ నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను, శాస్త్రీయ నృత్యం కంప్లీట్ గా నేర్చుకున్నాను నేను. అండ్ నేను స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ లెవెల్ ప్రోగ్రామ్స్ లో కూడా ఐ డిడ్ మై భరతనాట్యం పర్ఫార్మెన్సెస్. బట్ అవన్నీ ఇట్లా షోస్ కాబట్టి టీవీ ఛానల్స్ లో ఎక్కడ కూడా ఎప్పుడు రాలేదు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇట్స్ ఆఫ్ రీప్లేస్ ఆఫ్ కాంచనా మూవీ అని చెప్పొచ్చు. బట్ కాంచనా మూవీ కంటే కూడా ఈ స్కిట్ లో ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ని నేను యాడ్ చేయడం జరిగింది. నేను కానీ కొరియోగ్రాఫర్ రాజు గారు కానీ యాడ్ చేయడం జరిగింది. మా ముందే మమ్మల్ని కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏంటి బాగా హోంవర్క్ చేసి స్కిట్ చేశారు. స్కిట్ చేసిన తర్వాత మామూలుగా ఎవ్రీ స్కిట్ 5 minutes చేసి 5 minutes షూట్ చేస్తారు. మాది 17 minutes అనుకుంటా కంప్లీట్గా సింగిల్ టేక్లో చేయాలి అని చెప్పారు. మాకు 3 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, డాన్స్ కానీ ఇవన్నీ. యాక్చువల్లీ అది చేసేటప్పుడు నేను ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీలో అనుకోలేదు. బట్ లిటరలీ పీపుల్ హూ వాచ్డ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక జర్నీని చూపించాం మేము. ఒక ట్రాన్స్ లైఫ్ చనిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళు బ్రతుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు చదువుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ ఇంట్లోంచి గెంటేస్తారు అనేది ఒక 12 minutes లో చూపేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. పిక్చర్స్ అంటే ఒక గంటలు ఉంటాయి, క్లోజ్అప్ వేసుకుంటారు, ఇవన్నీ వేసుకుంటారు. కానీ స్కిట్ అలా కాదు కదా. అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ మలైమాల యాక్చువల్లీ ఫర్ మేకింగ్ us that. అండ్ సుధీర్ అన్నయ్య మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి తారక రత్న గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, ఆయన కూడా రావడం జరిగింది చీఫ్ గెస్ట్ గా. అండ్ ఇంద్రజ మేడం గారు కూడా వెరీ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. ఆ సెట్ అంతా ఒక్కసారి నిర్మానుష్యం అయిపోయింది. ఒక్కసారి అందరు డల్ అయిపోయారు, అందరి కళ్ళలో కన్నీళ్ళే. నేను ఏడవలేదు, ఎందుకంటే ఏమో చాలా హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయారా, ఏడ్చి కన్నీళ్ళు లేకుండా పోయాయి. ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది కదా, ఇంత చేసినా కూడా ఇంకా కరెక్ట్ రిజల్ట్ రావట్లేదు అన్న బాధ ఎప్పుడూ ఉంటుంది మనుషులకి. వెన్ వి గెట్ సక్సెస్, ఆ సక్సెస్తో పాటు అచీవ్మెంట్ కూడా ఉండాలి మనకి. ఓన్లీ సక్సెస్ని ఎంజాయ్ చేయలేం. వెన్ వి అచీవ్ సంథింగ్ then only we will. So hard work pays off, don't worry. Yeah. But Sridevi Drama Company given me lot of respect. Not నాకు ఒక్కదానికి కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓన్లీ చంద్రముఖి కాదు, హోల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీ. ఎందుకంటే ఫారెన్ కంట్రీలో 1 month తర్వాతే వాళ్ళు చూడగలరు అనమాట ఈ ప్రోగ్రామ్. ఒక ఫారినర్ నాకు కాల్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో, 1 month నుంచి వెయిట్ చేస్తుంటే ఇవాళే వచ్చింది చంద్రముఖి, ఇట్ ట్రెమెండరస్ జాబ్. మీ వల్ల ట్రాన్స్ కమ్యూనిటీకి ఎప్పుడు ఒక మైల్ స్టోన్ ఇస్తారు మీరు ఎప్పుడు, బికాజ్ ఐఎమ్ కమ్యూనిటీ. ఇఫ్ నాట్ కమ్యూనిటీ ఐ కుడెంట్ డూ దిస్ ఆల్ థింగ్స్ అని నేను అనుకుంటా. ఇంకా డాన్స్ అంటే ఇంకా చాలా తక్కువ చేసి ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ డాన్స్ షోస్. మెయిన్ స్ట్రీమింగ్ లో వచ్చే డాన్స్ షోస్ లో నేను కాకపోయినా నా కమ్యూనిటీ చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళనైనా ఎంకరేజ్ చేయొచ్చు. స్పెషల్ గా ఒక ప్రోగ్రామే చేయొచ్చు ట్రాన్స్జెండర్స్ తో చేయాలి అనుకుంటే, మిస్ ట్రాన్స్ చేయొచ్చు. అట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. మీ డే ఎలా ఉంటుంది పొద్దునే లేచిన ఎలా ఉంటుందో చెప్పలేను. ఢిల్లీలో ఉండొచ్చు ఒక్కొక్క రోజు, ఇట్స్ డిపెండ్ అపాన్ మై వర్క్ కదా. నేను నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ చేస్తాను. డైలీ రొటీన్ గా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసుకుంటాను దేవుడికి, అమ్మకు ఒక కాల్ చేస్తాను, ఫ్యామిలీ గ్రూప్ లో ఒక మెసేజ్ చేస్తాను, నాకు కావాల్సిన మనిషికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాను, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాను, ఇవన్నీ మొబైల్లో. ఇమీడియట్ గా ఏం చేస్తానంటే లేవగానే ఫస్ట్ మాకున్న గ్రూప్ చెక్ చేసుకుంటాను. నైట్ ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఎలా ఉన్నారు. రోజు వస్తూ ఉంటాయి, రాత్రి 2 గంటలకు కూడా కాల్ వస్తుంటుంది. ఐ లిఫ్ట్ ద కాల్. ఎవరో ఒకరు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, మమ్మీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నేను ట్యాంక్ బండ్ లో చచ్చిపోతున్నాను. లాక్డౌన్ లో ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తే, లిటరలీ మీరు నెంబర్ వాజ్ ఇన్ నైట్ డ్రెస్ కంప్లీట్ గా, షార్ట్ ఒక టీషర్ట్ వేసుకుని ఉన్నా, పక్కింటి వాళ్ళ బండి తీసుకుని యాక్టివా తీసుకుని వెళ్ళిపోతుంటే 4 ఆపితే, సార్ ట్యాంక్ బండ్ దగ్గర పలానా ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్పి లేక్ 4 వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళని అక్కడికి పంపించి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వెళ్ళి తీసుకొచ్చాను. ఒక డే ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. నిన్న నైట్ మొన్న నైట్ 2 గంటలకి ఒకళ్ళు తిట్టారని, పొద్దున్న లేస్తే ఇంకొకళ్ళు తిట్టారని, ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మాకు. అన్ని డిస్ట్రిక్ట్స్ తోటి నేను కనెక్ట్ అయి ఉంటాను, అన్ని స్టేట్ ట్రాన్స్ లీడర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాను. చాలా గ్రూప్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది ఫోన్ చేసి, అమ్మ పలానా హెల్త్ ఇష్యూ ఉంది, నాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, చలో గో దేర్ అండ్ టాక్ టు ద డాక్టర్. ఇవన్నీ చేస్తూనే ఉంటాయి కాబట్టి. కానీ బట్ ఐ మేక్ టైమ్ ఫర్ మై స్లీప్. నాకు నిద్రపోవటం చాలా ఇష్టం, చాలా ఇష్టంగా నిద్రపోతాను. 2 రోజులు పడుకోమన్నా పడుకుంటాను నేను. అండ్ ఐ కుక్ మచ్.
మన కమ్యూనిటీలో ఈవెంట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే దే ఫీల్ గుడ్. నాకు అక్కడ ఫంక్షన్కి వెళ్ళాను అనుకో, ఫంక్షన్తో పాటు ఒక ప్రాబ్లం కూడా ఏదో ఒకటి అక్కడ ఉంటుంది నాకు. మమ్మీ మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు, మీకు చెప్దాం అనుకున్నాను, అట్లా ఉంటుంటాయి. కాబట్టి ఇలాగే ఉంటుంది నా రోజు అని నేను ఎప్పుడు అనుకోను. బట్ ఐఎమ్ ఆల్వేస్ యాక్సెస్ ఫర్ మై కమ్యూనిటీ. అది ఎక్కడున్నా నా కమ్యూనిటీ టచ్లో మాత్రం ఉంటా. సడన్ గా నన్ను ఎక్కడన్నా ఫారెన్ వెళ్ళిపోయి మంచి జాబ్ ఉంది చేసుకోమంటే నేను ఉండలేను అక్కడ. ఫారెన్ ఎందుకు, ఇప్పుడు కూడా ఉండలేను. ఎందుకంటే నాకు అలవాటు, నా మనుషులతో తిరగటం అలవాటు. పొద్దున్న లేస్తే మమ్మీ ఏం చేస్తున్నావు, మమ్మీ తిన్నావా, పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి నాకు. ఇవన్నిట్లో మళ్ళీ షూట్స్ ఉంటే షూట్స్కి వెళ్తాను, ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్కి వెళ్తాను, లైవ్లో ఏమన్నా టీవీ ఛానల్ పిలిస్తే అక్కడికి వెళ్తాను, ఎవరన్నా ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి పిఆర్లు ఎవరన్నా కాల్ చేస్తే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తాను. ఒక్కొక్కసారి సెక్రటేరియట్ వెళ్తూ ఉంటాము. ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాము. దిర్ ఇస్ నో లైక్ పలానా లైఫ్ స్టైల్స్. ఫిలిం ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏముంది, ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఏదో తీసేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు తీసేస్తారు, దానివల్ల కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. తమ్నెయిల్స్ అడ్డమైనవి పెడతారు, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, చేంజ్ ద తమ్నెయిల్ అని. ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఫోన్ చేసి, చంద్రముఖి మేము పలానా సినిమా చేసాము, మీరు వచ్చి చూడండి, ఈ క్యారెక్టర్ చేంజ్ చేయమంటే మేము చేంజ్ చేస్తాము అనే పొజిషన్కి వచ్చాము ఇప్పుడు మేము. ఈవెన్ దట్ ఫిలిం ఇండస్ట్రీ షుడ్ నాట్ వాంట్ టు షో అస్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే. ఎందుకంటే రీసెంట్గా చాలా ఓటీటీస్ వచ్చి అన్నిట్లో కూడా ట్రాన్స్జెండర్ విలనే. అదేంటంటే పబ్లిక్లోకి వెళ్ళాలి కదా, మేము అంత నిజంగా విలన్లం కాదు కదా, వీఆర్ నాట్ సైకోస్. జనరల్గా న్యాచురల్గా ఉన్నట్టు చేయండి అని చెప్పాలి కదా. సో ఇవన్నీ మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తాయి, మీరు చెప్తే వాళ్ళు వినరు. ట్రాన్స్ కమ్యూనిటీ రిప్రజెంటేషనే ఉండాలి. సో టోటల్ గా ఎంతమంది ఉంటారు మన తెలంగాణ స్టేట్ లో? నా ఉద్దేశం ప్రకారం రియల్ ట్రాన్స్జెండర్, సో కాల్డ్ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ ఉన్న వాళ్ళు ఒక 30,000 మంది ఉంటారు 33 జిల్లాల్లో. అంతేనా? అంతే. 1,00,000 మంది అని చెప్తాం, దాంట్లో డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ కూడా లేని వాళ్ళు, లైక్ ఆధార్ కార్డులో లేకుండా నార్మల్ గా ఒక 60,000-70,000 మంది ఉంటారు. ఇంకా ఎల్జీబీటీ కమ్యూనిటీకి వస్తే ఒక 2-3 లక్షల మంది ఉంటాం, కంప్లీట్ ఎల్జీబీటీ. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్జెండర్స్. ఎవరైతే చీరలు కట్టుకొని ఉంటారో వాళ్ళు ఒక 60,000 మంది ఉండే అవకాశం. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ యూస్ టు గివ్ టు యువర్ టీమ్ అన్నమాట? రెగ్యులర్గా నేను ఒకటే చెప్తాను, ఎంకరేజ్ పీపుల్ టు డూ గుడ్ థింగ్స్. ఇఫ్ యూఆర్ డూయింగ్ సెక్స్ వర్క్, ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ సేఫ్ సెక్స్. అక్కడ క్రైమ్ చేయకుండా ఉండండి, వాళ్ళకు ఒక భయము భక్తులు అనేవి ఉండాలి. రీసెంట్ గా దీపిక అని ఒక ఆమెని చంపేయడం జరిగింది. సో అది భర్త చంపేశాడు, ప్రేమించిన భర్త చంపేశాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు దీపికకి ఏం చేయగలిగామండి మేము? ఏమీ చేయలేకపోయాం. దీపిక అమ్మగారికి కనీసం ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంటే ఒక 4 కలిసి ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చుంటారు, అంతకుమించి సస్టైనబుల్ గా వాడికి శిక్ష పడేలాగా కూడా ఇంకా ఏం చేయలేకపోయాము. దట్ ఈస్ వాట్ ద ల్యాక్ ఆఫ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. మర్చిపోయారు దీపికని, మీరు గుర్తుపెట్టుకున్నారు, థ్యాంక్ యూ. దీపికకు అన్యాయం జరగడం కాదు, దీపిక లాంటి వాళ్ళు కనీసం 8 మంది చనిపోయారు 2022లో. ఉరిపోసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పీకలు కోసేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైతే మ్యారేజ్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ అని వస్తుందో అప్పుడు ఈ క్రైమ్ అనేది జరగకుండా ఉంటుంది. సో నేను ఒకటే చెప్తా, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమకి జెండర్ లేదు, కానీ ప్రేమించే మనిషిని సెలక్షన్లో తప్పు ఉండకూడదు. అది ఆ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నాను కదా, ప్రేమ ఈజ్ అ వెరీ డివోషనల్ థింగ్. దేవుడికి ఎంతలా కనెక్ట్ అవుతామో ఒక మనిషికి కూడా అలాగే కనెక్ట్ అవుతాం. మనం పడకుండా లేచినా ఎప్పుడైతే మనకి ఒక మనిషి అలవాటు, ప్రేమ అనేది డే బై డే పెరుగుతూ ఉండాలి. నాకు నీకు బ్రేకప్ అనగానే నేను ఇచ్చిన ఉంగరము, నేను ఇచ్చిన ఫోను, నేను ఇచ్చిన చైను ఇచ్చేయమంటే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది మనిషి ఉన్నా లేకపోయినా ప్రేమ అలాగే ఉండాలి. దట్ ఈస్ ట్రూ లవ్. సో లవ్ని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తా, దయచేసి మీకు ఇష్టం లేకపోతే ప్రేమించకండి, ట్రాన్స్జెండర్స్ లైఫ్స్తో ఆడుకోకండి. అని మీరు కూడా ఎవరిని పడితే వాడిని నమ్మకండి. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలు అనుకునే వాళ్ళం ఒక్కసారే వాడిని అర్థం చేసుకోగలగాలి. అలా మనని కూడా మన మైండ్ని, మన బాడీని, మన హార్ట్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో నేను ఒకటే చెప్తాను, బాగా కష్టపడండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి. చదువుకున్న తర్వాత ముందు మీ ఫ్యామిలీని మీకు సపోర్ట్ చేసేలాగా చేసుకోండి. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ మిమ్మల్ని చేస్తే మీరు బయటకు వచ్చి ఏ హిజ్రా మాఫియాలో ఉండాల్సిన అవసరం లేదు, ఏ హిజ్రాల కింద బ్రతకాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం చేసుకుంటూ గౌరవప్రదమైన జీవితం బ్రతకాలి అంటే మీకు ఎడ్యుకేషన్ కావాలి. సో ప్లీజ్ డోంట్, మీ ఫీలింగ్స్ని మీరు ఆపుకొనైనా కొన్ని రోజులు చదువుకోండి. అంతే తప్ప నేను మా కాలేజ్లో నన్ను కొజ్జా అంటున్నారు, నన్ను ట్రాన్స్జెండర్ అంటున్నారు అని స్టడీస్ వదిలేసుకోకండి. కావాలంటే కాలేజ్కి వెళ్లకుండా
ఇంట్లో కూర్చొని చదువుకోనన్నా ఎగ్జామ్స్ రాయండి. నో అట్లా. సో ఇప్పుడు ప్రెసెంట్ చేంజ్ వస్తుంది కాబట్టి వస్తుంది. ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హూ యూస్ టు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళకి మీరు చేసారు. నేను ఒకటే చెప్తున్నాను నాన్న, డోంట్ డిస్క్రిమినేట్ ఎనీవన్. ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి. ఇది మాకు పుట్టుకతో వచ్చిన లోపం, ఇదేం డిసీజ్ కాదు. ఎవరికైనా కన్ను లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని మనం చాలా మందిని చూసి వాళ్ళపైన ఎంత జాలి చూపిస్తాం. మాకు జాలి అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు. వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో మీరు ఒక వాళ్ళని తిట్టేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే తిడితే బాగుంటుంది తప్ప టైం పాస్ కోసం మీరు హిజ్రాలను కానీ ట్రాన్స్జెండర్స్ని కానీ గేలి చేయటం. ఇప్పుడు ఒక పాష్ అయిపోయింది కదా, తాగితే ఎవడన్నా కొట్టాలని ఆలోచిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వికరిస్తే అదొక క్రూరత్వమైనటువంటి ఒక హ్యాపీనెస్కి సొసైటీ అలవాటు అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టి కాస్త మనుషుల్లాగా ఆలోచించండి. మనము మనుషులమే, ఎదుటి వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి చెవులు వినపడతాయి తిడితే. అలా తిట్టడం వల్ల వాళ్ళు బాధపడతారు. ఎదుటి వాళ్ళని అన్నెసెసరీగా బాధ పెట్టకూడదు అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇలాంటివన్నీ జరగవు. అండ్ ఆల్సో టు ద పీపుల్ హూ సే లైక్ దే ఆర్ ఫ్రమ్ కమ్యూనిటీ అని చెప్పి అంటుంది కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఫేక్ గా బయట వాళ్ళ అబ్బాయిలు కూడా అలా. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, ఆడవాళ్ళు ఇలాగే బ్రతకాలి, మగవాళ్ళు ఇలాగే బ్రతకాలి, హిజ్రాలు ఇలాగే బ్రతకాలి అని కొన్ని లేబుల్స్ పెట్టుకొని బ్రతుకుతున్నాం మనం. నిజంగా అంత చక్కటి అబ్బాయివి నువ్వు చీర కట్టుకొని కేవలం డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు, ఆ డబ్బు నీకేం చేస్తుంది? జస్ట్ ఆనందాన్ని ఇస్తుంది, లైఫ్ ఇస్తుందా? నీ టైం వేస్ట్ అయిపోతుంది కదా. క్రైమ్స్ చేయటం వల్ల మీ పైన కేసులు జరుగుతున్నాయి కదా, అది మీరు కూడా ఆలోచించండి. అది మీకు లాసే, మాకు లాసే. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రుల్ని మీరు చాలా క్షోభ పెడుతున్నారు. అలాంటప్పుడు అలాంటివన్నీ చేయడం మానేసి ఎవరు ఎలా బ్రతకాలో అలా బ్రతికితేనే బాగుంటుంది. అలా అన్నమాట. సూపర్ చంద్రముఖి గారు. అండ్ మీరు ఒక డిఫికల్ట్ ఫేజ్ ఏమైనా ఫేస్ చేశారా మీ లైఫ్ లో? ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యు ఫేస్డ్? సో మోర్ ఛాలెంజెస్ అండి. సెక్రటేరియట్ కి 2011 ఐ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ హూ ఎంటర్డ్ ఇంటూ ద సెక్రటేరియట్. బయటే ఆపేశారు నన్ను, నువ్వు లోపలికి పోతే చప్పట్లు కొడతావు, లొల్లి చేస్తావు, నిన్ను పంపిము అని. మేమెందుకు చప్పట్లు కొడతామండి అని నేను ఇంగ్లీష్లో మాట్లాడితే అప్పుడు నన్ను లోపలికి పంపించారు. అదొక డిఫికల్టీ. సినిమాకి వెళ్ళాను. అప్పట్లో సినిమాకి వెళ్తే థియేటర్లో మమ్మల్ని చూసేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు కాదు. ఎంత ఎంబారెసింగ్గా ఉండేదో నాకు. సినిమాలకు వెళ్ళటం మానేసాం మేము కొన్ని సంవత్సరాలు థియేటర్స్కి. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు అలా లేదు. అదొక డిఫికల్టీ. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరన్నా నాతో మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ తిట్టడం వాళ్ళని, పోయి వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళలాగా నువ్వు అయిపోతావు. ఇవన్నీ డిఫికల్టీసే. ఎవ్రీ డే ఇస్ ఎ టాస్క్. రోడ్డు మీద నడుస్తుంటే ఎవడన్నా ఏంటి ఇంకా సర్జరీ చేయించుకోలేదా పైన, నువ్వు ఏంటి పువ్వులు పెట్టుకున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఒక అంటే మాటలతో మనుషుల్ని ఇబ్బంది పెట్టడం. రాత్రి ఎక్కడి నుంచి ఉంటావురా నువ్వు, ఎంత తీసుకుంటావు? ఇవన్నీ డిఫికల్టీసే కదా. మనం ఎలా ఉండాలి అనుకునేది మనం డిసైడ్ చేయలేదు మా కాలంలో. పీపుల్ డిసైడెడ్ అస్ హౌ టు లివ్. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ బై ద సొసైటీ. వీళ్ళు అడుక్కునే బ్రతకాలి, వీళ్ళు ఇలాగే బ్రతకాలి అని శాసించేశారు మమ్మల్ని ఆ కాలం నుంచి ఈ కాలం వరకు. అరే ఇప్పుడు అంటారు కదా, అలా కాదు, మీ పైన మాకు చాలా రెస్పెక్ట్ ఉంది ట్రాన్స్జెండర్స్ అంటే. ఏం చేశారు రెస్పెక్ట్ ఉండి? అట్లీస్ట్ ఒక లెటర్ రాయగలిగారా మన సీఎంకి? అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేకి, అట్లీస్ట్ కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఎల్జీబీటీ కమ్యూనిటీ వెళ్తారు. నాన్ కమ్యూనిటీ కనీసం సపోర్ట్ చేయడానికి రాదు కదా. అట్లీస్ట్ ఒక ర్యాలీ మేము చేస్తే కనీసం పార్టిసిపేట్ చేయడానికి రావడమే టాస్క్. ఇవన్నీ టాస్క్లే మాకు. ప్రైడ్లు ఏమన్నా చేసామనుకోండి, అందరు మా వాళ్ళే ఉంటాం, మా వాళ్ళే డాన్సులు చేస్తారు, మా వాళ్ళే అల్లరి చేస్తారు, మా వాళ్ళే బ్యానర్లు పట్టుకుంటారు. సొసైటీలో వాళ్ళు ఎవరు వచ్చి పట్టుకుంటున్నారు? అంతెందుకు, దీపిక చనిపోయినప్పుడు అందరూ హిజ్రాలే ఉన్నారు. మీరు ఎవరన్నా వేరే మనుషుల్ని చూసారా చావులో? వీడియో చూడండి కావాలంటే. మాకేది జరిగినా మేము చేసుకోవడమే తప్ప సొసైటీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసేది అనేది చాలా తక్కువ. సూపర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సో ప్రజెంట్ మిమ్మల్ని ఐ మీన్ ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో ఆ సొసైటీకి కానీ, అండ్ ఆల్సో టు ది ఎమ్మెల్యేస్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ, అండ్ టు గవర్నమెంట్, ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్, సో వాళ్ళ దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్ ఏం డిమాండ్ చేయట్లేదండి. వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం అందరము మనుషులము. ఎక్కడో ఒక చోట మానవత్వం ఉంటుంది. సో ఆ మానవత్వాన్ని ఒకసారి అడగండి, వాట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ అని. హ్యుమానిటేరియన్ వేలో చూస్తే చాలా చేయొచ్చు. ప్రతి మనిషి ఏదో ఒకటి చేయడానికే పుట్టాడు భూమి మీద, ఏదో ఒకటి సాధించడానికే పుట్టాడు అనుకున్నప్పుడు రాజకీయవేత్తలు కూడా ఒకసారి మనుషులుగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. అందరూ ఆలోచిస్తే మా లైఫ్స్ బాగుంటాయి.
నేను ఒకటే చెప్తా, మేము మనుషులమే, మమ్మల్ని మనుషుల్లాగే ట్రీట్ చేయండి, మనుషుల్లాగే మమ్మల్ని గుర్తించండి, అంతే. దానికంటే పెద్ద మేమేమి ఫామ్ హౌస్లు అడగట్లేదు, లేకపోతే మీరు కట్టుకున్నటువంటి బిల్డింగ్ లో మాకు అపార్ట్మెంట్ కావాలని మేమేమి అడగట్లేదు కదా. సగటు మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి? ఉపాధి, విద్య, ఉండడానికి ఇల్లు. విద్యనివ్వండి, విద్యనిస్తే ఉపాధి ఆటోమేటిక్గా వస్తుంది. ఉపాధి వస్తే మా ఇల్లు మేము కట్టుకుంటాం, మీరు ఇవి వచ్చే అవసరమే లేదు. సో ఒక గౌరవప్రదమైన జీవితం ఇవ్వడానికి ట్రాన్స్ కమ్యూనిటీకి ఏ సేవ చేస్తే బాగుంటుంది, ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అనేది నీడ్స్ అసెస్మెంట్ చేయాలి. యాజ్ ద కమ్యూనిటీ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్, దట్స్ ఇట్. నాకైతే ప్లేస్ కావాలి టు లివ్ గుడ్ లైఫ్ ఇన్ ద సొసైటీ. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ కెన్ ఎర్న్ మనీ. మై అసెట్ ఈస్ మై వాయిస్. I earn by my voice. No issues for that. Amazing. Superb. And my last question is that మీరు ఖచ్చితంగా ఇట్లా మారాలి అనుకుంటే చాలా డేర్ చేస్తారు యూజువల్గా. చేశారు. అండ్ మేబీ యూ ఒక ఉమెన్ లాగానే అందరికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ యూస్ టు హ్యావ్ నేను ఇట్లా ఉండాలి, డ్రీమ్స్ ఉంటాయి కదా. So I want to be like a housewife. Okay. I want to be complete like housewife. I don't want to adopt children. Usually I don't want to adapt children. They want to give no. Do you feel bad for you're not unable to give birth to a baby? I can't rebirth, so because of that I won't force anyone to stay with me lifetime. నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఖచ్చితంగా నాతోటే ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు అంటే తను ఇంకొక జీవితం ఉంది, తనకి పిల్లలుంటేనే జీవితం అని ఓపెన్ గా ఒప్పుకోవాలి. మేము పిల్లల్ని కనలేం కాబట్టి, మేము పిల్లల్ని పెంచినా కూడా సొసైటీ ఏమంటుంది, ఒక కొజ్జోడు పెంచాడు. నో, ఐ వోంట్ ఫీల్ బ్యాడ్. పిల్లల్ని కనకపోతే మనుషులం కాదా, ఆడలం కాదా? ఎంతమంది ఆడవాళ్ళు లేరు పిల్లల్ని కనకుండా? I don't think so. So no, if the society accepted means then at that point of view, if the society accepts us, when we can do marriages, we can adopt children, we can live a good life, అది ఇంకా బాగుంటది. ఊహించుకుంటేనే ఇంత బాగుంది, కానీ నిజంగా అది అవ్వాలంటే చాలా కష్టం కదా. కానీ వాటి గురించి మాట్లాడుకోవడం, ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారు, పెళ్లి చేసుకుంటే వాడికంటూ ఒక పిల్లలు ఉంటారు, వాడికంటే ఇది ఉంటారు. సరే, నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ, నాకు అడాప్షన్ రైట్ ఇవ్వండి, ఈవెన్ సరోగసీ రైట్ ఇవ్వండి. అలా అడాప్షన్ రైట్ అయితే లేదు, అడాప్షన్ రైట్ లేదు. సరోగసీ ఇస్ దేర్, బట్ అది ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. రీసెంట్ గా ఒక చెన్నైలో, కేరళ, I think కేరళలో, సారీ, ఒక బాబు కూడా పుట్టడం జరిగింది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అనుకోవచ్చు. కమ్యూనిటీ చాలా అచీవ్ చేస్తుంది. బట్ అచీవ్మెంట్స్ ఎట్లా అంటే టాప్ పిరమిడ్ లో ఉన్నటువంటి లాగా, లైక్ ఎవరో ఒకళ్ళే, స్టేట్ ఒకళ్ళు, లేకపోతే సెంట్రల్ అంతా చూస్తే ఒక నలుగురు అలా చేస్తున్నారు. నాకు అలా కాదు, కంప్లీట్ గా ఎవ్రీవన్ షుడ్ బి ఇన్ గుడ్ పొజిషన్స్ అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఐ థింక్ ఐ వాంట్ టు బి లైక్ కంప్లీట్ హౌస్ వైఫ్ లైఫ్. పొద్దున్నే చక్కగా వంట చేసి పెట్టి, టీవీ సీరియల్ చూసి, అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టి, సాయంత్రం తిని పడుకునే లైఫ్ నాకు చాలా ఇష్టం. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఐ వుడ్ లైక్ టు బీ వెరీ బిజీ ఆల్వేస్. నాకు బిజీ లైఫే ఇష్టం. ఫ్రీగా ఉంటే విల్ థింక్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్స్. డోంట్ వాంట్ టు బీ ఫ్రీ అట్ ఎనీ కాస్ట్. Okay, superb అండి. Thank you so much for coming here and sharing your valuable words with us. It's a pleasure and it's an honor to be here also. Thanks a lot. Thank you so much, ma'am.